అందరికి విప్లవ స్వాగతం పలుకుంటూ హలో విప్లవ విద్యార్థి అమరవీరులను స్మరించుకుంటూ ఒక చిన్న పాట. విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, చిందని పోరే లేదు, చిందని పోరే లేదు. విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, రాయని చరితే లేదు, రాయని చరితే లేదు. ఓటెత్తిన నెత్తుటేరి కెరటాలై ఎగిసే మన విద్యార్థుల సాహసము చవి చూడని నేల లేదు. విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. బెంగాలు ఐక్యతకై పొంగిన వెల్లువలో, పొంగిన వెల్లువలో, పొంగిన వెల్లువలో అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి, ఆలోచన రేపి, ఆలోచన రేపి. బ్రిటిషోడి బిస్తరును అస్థినకు మార్పించా, అస్థినకు మార్పించా, అస్థినకు మార్పించా. బ్రిటిషోడి బిస్తరును అస్థినకు మార్పించా, అస్థినకు మార్పించా, అస్థినకు మార్పించా. నడి బజారులగాల్చి బేజారెత్తించిన, బేజారెత్తించిన, బేజారెత్తించిన. ఎక్కు పెట్టిన తుపాకి మన ప్రఫుల్ల చాకే మదన్ లాల్ కుదీరం వీర యోధులు మీరే, విద్యార్థులు మీరే. నవ సమాజ స్థాపనలు నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. శత్రు బలహీనతపై చావు దెబ్బతీయాలని, చావు దెబ్బతీయాలని, చావు దెబ్బతీయాలని. ప్రపంచ యుద్ధంలోనే ప్రభుత్వాన్ని కూల్చాలని, ప్రభుత్వాన్ని కూల్చాలని, ప్రభుత్వాన్ని కూల్చాలని. పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోలు చేతబట్టి, పిస్తోలు చేతబట్టి, పిస్తోలు చేతబట్టి. పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోలు చేతబట్టి, పిస్తోలు చేతబట్టి, పిస్తోలు చేతబట్టి. సముద్రాల సరిహద్దుల నావలలో అధిగమించి, నావలలో అధిగమించి, నావలలో అధిగమించి. శరభ శరభని దూకిన కస్తార్ సింగ్ శరభలు గడగడ గడలాడించిన వీర యోధులు మీరే, విద్యార్థులు మీరే. నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. జలియను వాలా బాగు గుండెను తొలిచేయగా, గుండెను తొలిచేయగా, గుండెను తొలిచేయగా. చిందిన నెత్తుటి జాడలు శపథం చేబూనగా, శపథం చేబూనగా, శపథం చేబూనగా. హిందుస్థాన్ సోషలిస్టు ఆర్మీ సైనికులయ్యే, ఆర్మీ సైనికులై, ఆర్మీ సైనికులై. హిందుస్థాన్ సోషలిస్టు ఆర్మీ సైనికులయ్యే, ఆర్మీ సైనికులై, ఆర్మీ సైనికులై. భరతమాత నడిబొడ్డున లేచిన బెబ్బులులై, లేచిన బెబ్బులులై, లేచిన బెబ్బులులై. పంజాలెత్తిన రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ రస బిహారీ వీర యోధులు మీరే, విద్యార్థులు మీరే. నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. జోహార్ విప్లవ విద్యార్థి అమర వీరులకు జోహార్, జోహార్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, స్వాతంత్రం కోసము మెలిపెట్టినారు మీసము, స్వాతంత్రం కోసము వెలిపెట్టినారు మీసము. ఈనాటి యువతకు ఇచ్చినారు చక్కని సందేశము, ఈనాటి యువతకు ఇచ్చినారు చక్కని సందేశము. భగత్ సింగ్, రాజుగురు సుఖదేవులు
అందుకోండి వీరులు జోహారులు, మీరందుకోండి వీరులు జోహారులు. ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లడిల్లే జగములోన ఒళ్ళు జలగారించటి ఉరికంబమెక్కి ఊగినారు, ఒళ్ళు జలగారించటి ఉరికంబమెక్కి ఊగినారు. స్వతంత్ర పోరుల భారతమ్మకు సాదరముగా ప్రణామిల్లి, స్వతంత్ర పోరుల భారతమ్మకు సాదరముగా ప్రణామిల్లి, పచ్చని మా బతుకు కొరకు వెచ్చని మీ ఊపిరొదిలిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, మీరందుకోండి వీరులు జోహారులు. తండ్రితో చిన్నప్పుడు పొలముకెళ్ళినప్పుడు, తండ్రితో చిన్నప్పుడు పొలముకెళ్ళినప్పుడు, విత్తనాలు నాటితే మరి మొక్కలొచ్చినప్పుడు, విత్తనాలు నాటితే మరి మొక్కలొచ్చినప్పుడు, తూటాలు నాటితే వచ్చునా తుపాకులు అని అడిగినారు, తూటాలు నాటితే వచ్చునా తుపాకులు అని అడిగినారు. ఆ పసితనములోనే తెల్ల దొరల పైన కసిని చూపి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, మీరందుకోండి వీరులు జోహారులు. మరణముందని తెలిసిన అధ్యయన బాట వీడలేదు, మరణముందని తెలిసిన అధ్యయన బాట వీడలేదు. మీరు రాసిన వీలునామా దోపిడీకి పంచనామా, మీరు రాసిన వీలునామా దోపిడీకి పంచనామా. చివరి కోరికలో కూడా దేశమే మా ఊపిరన్నరు, చివరి కోరికలో కూడా దేశమే మా ఊపిరన్నరు. మాతృభూమి కొరకు మీరు మరణమునకు వెనకాడలేదు, భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, మీరందుకోండి వీరులు జోహారులు. మీరు నడిపిన అభ్యుదయపు బాటలోనే నడుస్తాము, మీరు నడిపిన అభ్యుదయపు బాటలోనే నడుస్తాము. మీరు రాసిన అక్షరాల ఆచరణలై నిలుస్తాము, మీరు రాసిన అక్షరాల ఆచరణలై నిలుస్తాము. ప్రగతి ఆయుధ్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, మీరందుకోండి వీరులు జోహారులు, మీరందుకోండి వీరులు జోహారులు. జోహార్ కామ్రేడ్ రాజ్గురు సుఖదేవులు. జోహార్ జోహార్. పాటలు పాడిన మిత్రులకి అభినందనలు. మధ్యలో మళ్ళీ పాడడం కోసం ప్రిపేర్ అయి ఉండండి. ఫ్రెండ్స్, నా పేరు కేఎస్ ప్రదీప్, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పిఓఎల్ రాష్ట్ర అధ్యక్షుల్ని. ఇందులో కొంతమంది కార్యోన్ముఖులుగా కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, ఈ దేశంలో ఏం జరుగుతుందని అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మీకు టైటిల్ చూసి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఈ మీటింగ్ పెట్టడం కోసం చాలా ఎక్సర్సైజ్ కూడా చేశాము, అనేక దఫాలుగా చర్చలు జరిపాము. ఈ దేశంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి అనే దాని మీద ప్రధానంగా యూత్ అట్లానే స్టూడెంట్స్ ఐక్యంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మార్చి 23వ తారీఖున భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా
ముందు రోజు 20వ తారీఖు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు లెఫ్ట్ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ సెమినార్ని నిర్వహించాలనుకున్నాం. ఇది బుడిబడుగు అడుగులు మాత్రమే, ప్రారంభ దశే. అయితే మనం వేరే హాల్ అనుకున్నాం, కానీ ఇంకా చర్చలు జరుపుతున్న టైంలోనే పెద్ద హాల్లో పెట్టడం ఎందుకని ముందు ప్రయోగంగా ఈ హాల్లో అనేది ప్రయోగం చేస్తున్నాము. దీనికి సంబంధించింది విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు వచ్చి ఉన్నారు. అయితే ప్రధానంగా దీనికి అధ్యక్షతగా వహించవలసిందిగా ప్రదీప్ నేనుంటాను. తర్వాత ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లనే పివైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడికాయల పరశురామను కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మీటింగ్కి చీఫ్ గెస్ట్గా డాక్టర్ సుదర్శన్ గారిని, డైరెక్టర్ పూలే అంబేద్కర్ ఫిలాసఫికల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ నుంచి అన్నని ఆహ్వానించాము. అన్నని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హర్షధ్వానాలు. అలానే ఏఎస్ఎఫ్ పుట్టా లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లక్ష్మణ్. పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పీడిఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, పీడిఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి విజయన్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏఎస్బి రాష్ట్ర కార్యదర్శి వేణు, రాష్ట్ర కన్వీనర్ వేణుని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా కొంతమంది ఇంకొక 5-10 నిమిషాల్లో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ హాలు నిండుతుంది. గమనిక ఏంటంటే మనది 9 గంటకల్లా ముగించుకోవాలి. 9 వరకే మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనందరికీ భోజనాలు కూడా అవైలబుల్ ఉంది. ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అనేది అందరికీ అప్పీల్ తెలియజేస్తూ ఇప్పుడు అధ్యక్షులు ఈ మీటింగ్ని కొనసాగిస్తారు. కామ్రేడ్స్, వామపక్ష విద్యార్థి యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దొడ్డి కొమరయ్య సెమినార్ హాల్లో భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా దేశ పరిస్థితులు, యువత పాత్ర అనేటువంటి అంశం మీద మనం ఒక సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఈ సదస్సుకి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి డాక్టర్ సుదర్శన్ బాల్వైన గారిని మరొకసారి మీ అందరి పక్షాన ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు దేశంలో లేకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ నేపథ్యంలో వామపక్ష అభ్యుదయ సంబంధించిన సంఘాలుగా లేకుంటే ఈ దేశాన్ని పరిరక్షించేటటువంటి ఈ దేశ పౌరులుగా ఈ మధ్య కాలంలో లేకుంటే ఒక దశాబ్ద కాలంలో పౌరుల హక్కుల్ని ఏ రకంగా భంగం కలుగుతుంది, లేకుంటే దేశ పరిస్థితులు ఏ రకంగా ఉంటుందనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ భగత్ సింగ్ ఆనాడు ఈ దేశం కోసం ఒకవేళ పాటుపడకపోతే, ఒకవేళ ఆయన తన చిన్ననాటి ఆ నేపథ్యంలో విప్లవ ఉద్యమానికి ఆకర్షితులు కాకపోతే దేశ పరిస్థితులు ఇంకా ఏ రకంగా క్లిష్టంగా ఉంటుందనేది మనం ఒకసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మనందరం కూడా సంఘటితంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి. వేదిక యొక్క ముఖ్య లక్ష్యం కూడా ఇప్పుడు దేశాన్ని మతం అనేటువంటి ఒక వాదాన్ని సృష్టించి ఈరోజు ప్రజల మధ్య విచ్ఛిన్నకర రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నటువంటి పాలకులు వ్యతిరేకంగా ఒకవేళ మనం పోరాడే దిశగా చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ దేశం మరింత సంక్లిష్టంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్దేశంలోనే ఆ భాగంగానే ఈరోజు మనం సౌత్ ఇండియాలో అంటే జరుగుతున్న అన్యాయాలు, లేకపోతే నార్త్ జరుగుతున్న అన్యాయాలు కూడా చూస్తూ ఉన్నాం.
ఈరోజు విభజన రాజకీయాలను ప్రేరేపించే విధంగా ఈరోజు దేశ పాలకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఒక వామపక్ష అభ్యుదయవాదంగా ఈ దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించేటటువంటి పౌరుల హక్కుల కోసం పోరాడేటువంటి మనందరం కూడా ఒక వేదిక మీద రావాలి. ఆ వేదిక ఆ చిరు ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ భగత్ సింగ్ వర్ధంతి అనేది మీరందరూ గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి అధ్యక్షులుగా PYL రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ప్రదీప్ గారిని మీ అందరి పక్షాన్ని వేదికకి రావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా మరొక అధ్యక్షులు మన పరశురామ్ గారు కొనసాగుతారు. ఈ సదస్సును ఉద్దేశించి ఫూలే అంబేద్కర్ ఫిలాసఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ సంబంధించినటువంటి డైరెక్టర్ సార్ గౌరవనీయులు సుదర్శన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. Thank you, friends, for inviting me to speak in the context of Bhagat Singh commemoration. అయితే మనం ఆల్రెడీ గంట లేట్ ఉన్నాం. 2 hours టైం ఉంది. 1:50 ఉంది. నిర్వాహకులు నా పట్ల గౌరవం వల్లనో దయ వల్లనో 35 నుంచి 40 నిమిషాల సమయం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. అయితే నేను వచ్చే క్రమం లోపల అంటే చాలా ఏళ్ల క్రితం ఒకసారి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాట్లాడిన తర్వాత వేరే ఫ్రెండ్స్ నన్ను చాలా పెద్ద ఎత్తున కౌంటర్ చేశారు. అంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఏ కౌంటర్ narratives also emerged from the Phule Ambedkar and Periyar's perspective, even on certain kind of symbols which are long back adopted by the left-wing forces. అదేంటి అని అంటే, మీరు భగత్ సింగ్ వర్ధంతికి పోయినారు, ఉద్ధమ్ సింగ్ వర్ధంతికి చేయాలి కదా. సరే, అప్పుడు ఇచ్చే ఆన్సర్ నేను ఇచ్చినాను. అయితే ఇప్పుడు ఇంకొక కౌంటర్ వస్తుంటే నా మైండ్లో తొలిచి, బహుశా ఇప్పుడు కాదు, లేదా నేను చెప్పడం వల్ల అవతల వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తారని కూడా కాదు, కానీ నువ్వు ఏదైనా సరే భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం ఇచ్చిండు, ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి సాయుధ పోరాటం తనకు తెలిసిన పద్ధతుల్లో మొదలుపెట్టిండు. నువ్వు 1,00,000 చెప్పినా 1,00,000 చెప్పినా ఒక 10 ఏళ్ల తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటి అని అంటే, భగత్ సింగ్ హిందువా కాదా? ఒకవేళ ఆయన స్వాతంత్ర పోరాటము హిందూ అయితే కన్సిడర్ చేయబడవచ్చు, లేదు అని అంటే కన్సిడర్ చేయకపోవచ్చు, లేదా కన్సిడర్ చేయకపోతే సమస్యలు ఉంటాయని అనుకుంటే నెగ్లెక్ట్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఒక 5-10 సంవత్సరాలుగా 5 ఏళ్ళుగా నేను 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయడానికి ఎలక్షన్స్లో డిసైడ్ అయినప్పుడు ఐ రోట్ అన్ ఆర్టికల్ దట్ మోడీ ప్రధానమంత్రి అయితే అనే ఒక టైటిల్ తోటి వ్యాసం రాశాను. అవి ఒక 2 తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ లోపల ఆ రోజుల్లో మంచి సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్స్ లోపల పబ్లిష్ అయింది. ఎగ్జాక్ట్గా ఏ విషయాలనైతే నేను చర్చకు పెట్టినానో దాంట్లో దాదాపు ఒక 50-60% విషయాలంతా కూడా ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్గా ఉన్నది. దాంట్లో కొన్ని విషయాల్ని ఆల్రెడీ అమలుపరిచినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ నా ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ నేను దాంట్లో పెట్టింది ఏంటి అని అంటే, మోడీని ఒక ఓబీసీ అని అన్న తర్వాత
అంటే యు సీ హౌ రైట్ వింగ్ ఫోర్సెస్ ఆర్ వెరీ మచ్ కాన్షియస్ టు బ్రింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. అంటే ప్రజలు అంగీకరించేటటువంటి అంశాలని ముందుగానే చాలా ప్లాన్ చేసి దాన్ని తీసుకొచ్చి ముందలు పెట్టిన తర్వాత ప్రజల నుంచే ఒక కన్సెంట్ని తీసుకొని దాని ద్వారా పాలిటిక్స్ చేయటము అని అన్నాడు. అయితే నేను ఇవాళ ఏమంటా ఉన్నాను అని అంటే, భగత్ సింగ్ని నేను రీడ్ చేసేసిన క్రమం లోపల వచ్చేటప్పుడు ఒకసారి పోతుంటే భగత్ సింగ్ ఏం పుస్తకాలు చదివి ఉండొచ్చు అని నేను అనుకున్నప్పుడు, సో భగత్ సింగ్ చనిపోయే ముందు లెనిన్ని చదివాడు అని చెప్పి ఒక వివరణ ఉన్నది. కానీ చనిపోయే ముందు చదివిండా, చదివిపోయటానికంటే ఇంకా చాలా ముందుగా చదివిండా అని అన్నప్పుడు ఏం చదివిండా అన్నప్పుడు చాలా ప్రధానంగా ఆయన పైన ఇంపాక్ట్ చేసినటువంటి వాళ్ళల్లో మార్క్స్ లెనిన్తో పాటు విలియం గాడ్విన్ అనేటటువంటి ఒక ఫిలాసఫరు హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. విలియం గాడ్విన్ అనేట ఆయన బేసికల్గా యూటిలిటేరియన్ థింకరు. కానీ యూటిలిటేరియనిజం మాత్రమే కాకుండా విలియం గాడ్విన్ లోపల ఒక అనార్కిస్ట్ లక్షణాలు కూడా ఉన్నటువంటి వాడు. ఇంకా బాగా చెప్పాలి అని అంటే విలియం గాడ్విన్ ఫస్ట్ అనార్కిస్ట్ థాట్ని ఈ ప్రపంచం లోపల ముందరికి తీసుకొచ్చిన వాడు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. అంటే ఆయనలో ఒక అనార్కిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఒక మార్క్సిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఒక లెనినిస్ట్ ఉన్నాడు. వీటికి అన్నింటికంటే ప్రధానంగా మార్క్సిస్టా ఆయన అనార్కిస్టా అనటం కంటే కూడా ఆయనలో ఒక సోషలిస్టు ఉన్నాడు. వై యూజ్డ్ దిస్ టర్మ్ అని అంటే, సోషలిజం అనేటటువంటిది ఒక పర్టిక్యులర్ ఇజం లాగా ఉండినటువంటిది కాదు. సోషలిస్టులు అనేక రకాలుగా ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలోకి వస్తే లోహియన్ సోషలిస్ట్ అన్నాం, జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ అన్నాం, అంబేద్కర్ సోషలిస్ట్ అన్నాం, గాంధీని సోషలిస్ట్ అన్నాం, నెహ్రూని సోషలిస్ట్ అన్నాం, కమ్యూనిస్టులు సోషలిస్టులు, మార్క్సియన్స్ సోషలిస్టులు. ఇండియాలో కూడా ఒకవేళ నియో మార్క్సియన్స్ అనార్కిస్టులు ఉంటే వాళ్ళని కూడా మనం సోషలిస్ట్ అంటాం. సోషలిస్టులు ప్రపంచం లోపల అనేక రకాలుగా ఉన్నారు. అయితే ఈ సోషలిస్ట్కి కేవలము ఒక ఎకనామిక్ పర్స్పెక్టివ్, యాంటీ కలోనియల్ పర్స్పెక్టివ్ మాత్రమే కాకుండా ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ థాట్ లోపల కూడా ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. తనకు తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే, ఈ వాజ్ అన్ ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ అని అన్న. ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ ప్లీజ్. అయితే మనకు ఒక 4-5 సంవత్సరాల క్రితము ఈ దేశం లోపల ఒక 20 నెల రోజుల క్రితము మన ట్రంప్ గారు గెలిచిన తర్వాత పౌరసత్వం ఎట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని నిర్ణయించే క్రమం లోపల ఇప్పటి నుంచి బై బర్త్ పౌరసత్వం అనేటటువంటిది ఉండదు అని డిసైడ్ చేసిన తర్వాత ఇండియన్స్ లోపల, ఇండియన్ అప్పర్ కాస్ట్ లోపల ఒక పెద్ద యురేనియం బాంబు పడ్డట్టుగా అయిపోయింది. అయితే మనము ఈ సెంట్రల్ ఇండియా లేకపోతే సౌత్ ఇండియాలో ఉండటం వల్ల పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం లోపల పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోలేవు, లేదా నీ మనసులో ఒక యాంగ్జైటీ కూడా అంత పెద్ద ఎత్తున డెవలప్ కాలేదు. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల సిటిజన్షిప్ అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు బార్డర్లో ఉండినటువంటి ప్రజల లోపల యురేనియం బాంబు కంటే ఇంకా ఏదన్నా పెద్దది ఉంటే అంత పెద్దది పడి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక అన్సర్టనిటీకి గురి చేసినటువంటి కాలం కూడా జరిగింది. నేనేమంటా ఉన్నాను అని అంటే, సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనేది 1915 నాటికే, ఇప్పుడు కాదు ఇది, 1915 నాటికే ఈ దేశం లోపల ఒక చర్చ జరిగింది. సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఎవరు పౌరులు కావాలి రేపు భారతదేశం వస్తే అని అంటే హిందువులకు మాత్రమే పౌరసత్వం ఉండాలి అని అన్నాడు. అంటే హిందువులు అంటే ఎట్లా డిఫైన్ చేయాలి? మనం అనుకుంటున్నట్టుగా, లేదా హిందువులు హిందూ రాజకీయాల్ని, హిందూ కల్చరల్ మూమెంట్ నడిపిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా హిందూ డెఫినేషను హిందుత్వ అనేటటువంటి కోటాన్ కోట్ హిందుత్వ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసినటువంటి ఐడియాలజీ కూడా దాన్ని అట్లా డిఫైన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే హిందుత్వ, హిందూయిజం అని చెప్తున్నారో వీళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ గురువు ఎవరైతే హిందుత్వ అనే దాన్ని డిజైన్ చేశాడో ఆయన కూడా హిందుత్వాన్ని వీళ్ళలాగా డిఫైన్ చేయలేదు. మరి ఏంటి హిందుత్వ అని అంటే భారతదేశాన్ని మాతృభూమిగా మాత్రమే, భారతదేశాన్ని దైవంగా భావిస్తూ, పుణ్యభూమిగా భావిస్తూ
ఈ దేశంలోనే పుట్టినటువంటి వివిధ మతాలని ఆచరించేటటువంటి వాళ్ళంతా హిందువులే అని సావర్కర్ డిఫైన్ చేశాడు. ఈ దేశంలో పుట్టినటువంటి మతాలను ఆచరించే వాళ్ళందరూ హిందువులే. సో దాట్ యు సీ, నేను ఇక్కడ హిందూ మతం అని వాడను. బ్రాహ్మణ మతంలో ఉండేటటువంటి శైవము, వైష్ణవము, ద్వైతము, అద్వైతము, ఇంకా ఏవేవైతే మతాలకు సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయో వాళ్ళు, ఆ తర్వాత బుద్ధిస్టులు, ఆ తర్వాత సిక్కులు, ఆ తర్వాత ఇంకా ఈ దేశం లోపల పుట్టినటువంటి జైనము, వీళ్ళందరూ హిందువులే అకార్డింగ్ టు సావర్కర్ అండర్స్టాండింగ్. అయితే ఇవాళ హిందూ అనేటటువంటి దాన్ని దైవత్వం అనే ఒక ఎలిమెంట్ ఉంటే తప్ప హిందువు కాదు అనేటటువంటి డిఫైన్ చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ నేనేమంటా ఉన్నాను అనంటే, ఆ రోజు కేవలము ఈ భారతదేశంలో పుట్టిన మతాల్ని ఆచరించేటటువంటి వాళ్ళు మాత్రమే హిందువులు అని డిఫైన్ చేశారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక 10 ఏళ్ల తర్వాత ఒకవేళ ఇట్లా చర్చ జరిగితే, భగత్ సింగ్ హిందువా కాదా అనే ఒక చర్చ జరిగితే, అంటే కేవలము మీరు భగత్ సింగ్ ఒక పర్టిక్యులర్ రిలీజియన్ లోపల పుట్టినంత మాత్రాన అతన్ని సిక్ అని మాత్రమే కాకుండా తనను తాను ఎట్లా చూసుకోవాలి అని క్లెయిమ్ చేసేటటువంటి విషయంలో హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఎథియిస్ట్ అండ్ ద రేషనలిస్ట్ అని అన్నాడు. అయితే మరి తను ఇచ్చినటువంటి డెఫినేషన్ లోపల ఈ ఎథియిస్ట్ రేషనలిస్ట్ అనేటటువంటి వాడు లేడు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు భగత్ సింగ్ ఉండి ఉంటే ఆయనకు సిటిజన్షిప్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ దేశం లోపల విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఇచ్చినటువంటి మనిషికి కూడా ఈ దేశం లోపల పౌరసత్వం నిరాకరించడానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్ అనేటటువంటి వాన్ని అడాప్ట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు ద కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్స్, టు హ్యావ్ ఏ సిటిజన్షిప్, ఈవెన్ భగత్ సింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ సిటిజన్షిప్. ఆయనకు పౌరసత్వం ఇవ్వటానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఈ మతాలను ఏవి ఆయన ఆచరించట్లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ అర్థం లోపల ఈ ఎథియిజము, రేషనలిజము అనేటటువంటి వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ థాట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ థాట్ కాదు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళ లోపల ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకుంటే మొట్టమొదటిసారిగా పౌరసత్వం కోల్పోయేటటువంటి వాడు భగత్ సింగ్. భగత్ సింగ్ మాత్రమే కాదు, ఒకవేళ ఈ హాల్ లోపల ఎవరైనా ఉంటే 10 ఏళ్ల తర్వాత మీ పౌరసత్వానికి కూడా ప్రమాదం రాబోతా ఉన్నది. మీరు ఈ కనీసం ఈ దేశంలో పుట్టిన ఏదో ఒక మతాన్నైనా అంగీకరిస్తే తప్ప మీకు పౌరసత్వం ఉండేటటువంటి అవకాశం లేదు. కాకపోతే మీరు మనుషులుగా ఈ దేశంలో బతకటానికి అవకాశం ఉంటుంది. అందుకనే 1915 లోపల భవిష్యత్తులో ఈ దేశం స్వాతంత్రం సంపాదించబోతే ఎవరికి పౌరసత్వం ఉంటుంది అని చర్చ జరిగినప్పుడు పౌరులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వబడతాయి. ఏమి హక్కులు ఇవ్వబడతాయి? ప్రధానంగా పౌర హక్కులు ఇవ్వబడతాయి, రాజకీయ హక్కులు ఇవ్వబడతాయి, ఆ తర్వాత మిగతా న్యాచురల్ రైట్స్ కూడా ఇవ్వబడతాయి. ఇంకొక చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, నిన్న మొన్న ఒక 4 రాష్ట్రాలు, భారతదేశంలోని 4 రాష్ట్రాల లోపల మనం మాట్లాడుకుంటున్నటువంటి రైట్ టు బిలీఫ్ అనేటటువంటి ఒక ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడంలో భాగంగా ఉండేటటువంటి రైట్ టు బిలీఫ్ అనేటటువంటి ఒక ఫండమెంటల్ రైట్. ఈ రైట్ టు బిలీఫ్ లోపల ఏంటిది అని అంటే, ఒక మనిషి థీయిస్ట్గా ఉండొచ్చు, ఎథియిస్ట్గా ఉండొచ్చు, లేకపోతే మతం అని అంటే నీకు నచ్చినట్టుగా కూడా ఉండొచ్చు. నేను మా క్లాస్ రూమ్ లోపల నా స్టూడెంట్ని అడిగాను, దేవుడు అని అంటే నీ దృష్టిలో ఎట్లా ఉంటాడు అని అంటే, దేవుడు అంటే కిరీటం పెట్టుకొని ఉండొచ్చు, దేవుడు అని అంటే ఏదో షాల్ వేసుకొని ఉండొచ్చు, దేవుడు అని అంటే జీసస్ లాగా ఉండొచ్చు, దేవుడు అని అంటే తెలంగాణలో మ్యాట్రియార్కల్ కల్చర్ లోపల ఉండినటువంటి మైసమ్మ, మారెమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ లాగా ఉండొచ్చు, 3 రాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. కానీ నేనేం అడిగినాను అని అంటే, ఒకవేళ అవి ఏవి నన్ను సాటిస్ఫై చేయకపోతే నా దృష్టిలో దేవుడు అని అంటే ఒక పంది ఆకారము, సగం మనిషి ఆకారం, సగం పక్షి ఆకారం, సగము ఒక రకమైనటువంటి వింత జీవి ఆకారాన్ని తీసుకొని నేను దేవుడు ఇట్లా ఉంటాడు అని నేను ఊహించుకోవచ్చా? నాకు ఆ స్వేచ్ఛ ఉంటుందా? నో, యు సీ, గాడ్ హ్యాస్ ఎ ఇమాజినేషన్ and that imagination could give the complete right to imagine by yourself, not by forced by anyone else. అంటే ఎవరో నన్ను దేవుడు ఇలా ఉంటాడు నమ్ము అని అనడాన్ని నేను అంగీకరించకపోతే
నాకు నచ్చినట్టుగా దేవుడిని నేను ఊహించుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటే ఒకవేళ రైట్ టు బిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. ఈ రైట్ టు బిలీఫ్ దేవుడు ఉన్నాడని భావించవచ్చు, దేవుడు లేడు అని భావించవచ్చు. ఒకవేళ దేవుడు ఉన్నాడు అని అంటే ఏ రూపంలో ఉన్నాడని భావించవచ్చు, దేవుడు ఉన్నాడంటే అసలు రూపమే లేదు అని భావించేటటువంటి ఇస్లాం, క్రిస్టియానిటీ, జివిష్ లాగా ఉండొచ్చు. ఏదైనా సరే ఒకదాన్ని భావం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఫ్రీడమ్ని ఛాలెంజ్ చేసేటటువంటి చట్టాల్ని కొన్ని రాష్ట్రాల్లో తీసుకొని వచ్చారు. కన్వర్షన్ కావాలి అని అంటే, రిలీజియస్ కన్వర్షన్ కావాలి అని అంటే పబ్లిక్ నోటీస్ అనేటటువంటిది ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎవరైనా ఆబ్లిగేషన్స్ రైజ్ చేస్తే ఆ ఆబ్లిగేషన్స్ని మొత్తం రివ్యూ చేసిన తర్వాత ఏ పర్సన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు ద అనదర్ రిలీజియన్. ఇంకొకటి ఉత్తరాఖండ్ లోపల ఈ మధ్యనే ఒకటి వచ్చింది. మనకు హైదరాబాద్ లోపల ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్, నియో క్యాపిటలిజం మూలంగా వ్యక్తికి విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఒకవైపు నుంచి దొరుకుతుంది, ఇంకోవైపు నుంచి రాజ్యం అతి భయంకరంగా వ్యక్తి జీవితం లోపల ఎంటర్ అయ్యేటటువంటిది ఇండియా లోపల కనిపిస్తూ ఉంది. అయితే మనకు ఒక 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 ఈ జూబ్లీహిల్స్ ఇటు నుంచి దాటి మనం ముందుకు వెళ్తా ఉంటే మొత్తం దాదాపు అంతా మెన్స్ హాస్టల్స్ ఉంటాయి, షేరింగ్ హాస్టల్స్ ఉంటాయి, కలెక్టివ్ హాస్టల్స్ ఉంటాయి. ఒక ఇద్దరు ఆడామగ కలిసి కూడా ఒకే దగ్గర ఉండొచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు. షేరింగ్ కల్చర్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. లివింగ్ టుగెదర్ అనేటటువంటిది కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాఖండ్ ఏం చట్టం చేసింది అని అంటే, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా, భిన్నంగా ఈ లివింగ్ టుగెదర్ అనేటటువంటి కల్చరు బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ అనేక రకాలైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోపల నడుస్తుంది. కాబట్టి ఏ ఇద్దరు మనుషులైనా సరే కలిసి జీవించాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి. ఆ పర్మిషన్ లెటర్ కంటే ముందు యూ నీడ్ సర్టన్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటే ఏం చేయాలి? కుటుంబము మా అమ్మాయి వేరే అబ్బాయితోటి లివింగ్ టుగెదర్లో ఉండొచ్చు, మేము అంగీకరిస్తున్నాము అని ఒక లెటర్ సర్టిఫై చేయాలి. ఆ తర్వాత నువ్వు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత నీకుండినటువంటి బ్యాంక్ అకౌంటు అన్ని నీ సర్టిఫికెట్స్ మొత్తం ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అప్లోడ్. అండ్ ఇఫ్ దెన్ ఆఫ్టర్ అప్లోడింగ్ ఆల్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఒకవేళ నువ్వు ప్రభుత్వం నుంచి లివింగ్ టుగెదర్ పర్మిషన్ ఉంటే తప్ప నువ్వు లివింగ్ టుగెదర్ రిలేషన్స్ లోపల ఉండటానికి వీల్లేదు అని చట్టం వచ్చింది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఈ చెప్పిన ఈ లివింగ్ టుగెదర్కి సంబంధించినటువంటి కొత్త చట్టం విషయం లోపల ఈ హాల్లో ఉండబడినటువంటి అనేక మంది కూడా అంగీకరించకపోవచ్చు. కానీ భారత రాజ్యాంగ చట్టము ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించేటటువంటి హక్కును ప్రసాదిస్తుంది. చాలా ప్రధానంగా అది చెప్పేటటువంటిది ఏంటిది అని అంటే, ఏ మనిషి జీవితంలోనైనా సరే ఈజ్ ద సావరిన్, నోబడీ ఈజ్ సావరిన్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అదర్స్ అని చెప్తుంది. అంటే నేను ఎలా జీవించాలి అనేటటువంటి విషయం లోపల అంతిమమైనటువంటి నిర్ణయం నాదే తప్ప నా జీవితము ఎట్లా నడవాలి అనేటటువంటి నిర్ణయం చేసే దాంట్లో ఇంకెవ్వరూ కూడా నిర్ణయం చేయటానికి వీల్లేదు. ఒకవేళ అట్లా చేస్తే వ్యక్తి స్వేచ్ఛ అనేటటువంటిది రాజ్యాంగం సూత్రీకరిస్తుంది తప్ప ఆచరణ లోపల ఏమాత్రము లేదు అని చెప్పి చెప్తా ఉంది. అందుకనే మిత్రులారా, ఈ కాంటెక్స్ట్ లోపల భగత్ సింగ్ని ఎట్లా మనం రివ్యూ చేసుకోవాలి అని అంటే, నేనేమంటా ఉన్నానంటే భగత్ సింగ్ ఈ పోరాటం చేసిండు ఆ పోరాటం చేసిండు కాదు. ఒకవేళ భగత్ సింగ్ ఇప్పుడు ఉంటే అసలు ఆయనకే పౌరత్వం ఉండటానికి లేదు. మన సంగతి పక్కకు వదిలిపెట్టేసి, దిస్ ఇస్ ద ఫండమెంటల్ థింగ్. And the second thing which we need to understand that what actually the difference in between స్టాలిన్ నన్ను అడిగిండు అంటే, ఇప్పుడు దేశం లోపల చాలా విపరీతమైనటువంటి కమ్యూనల్ రైట్స్ అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. డామినెంట్ కమ్యూనిటీస్, వెదర్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్, కాస్ట్, జెండర్ ఏదైనా కావచ్చు, వాళ్ళు వీక్ సెక్స్ పైన, వీక్ కాస్ట్ పైన, వీక్ రిలీజియన్ పైన అత్యంత దుర్మార్గమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది. నేను కూడా నాకెవరో స్టూడెంట్స్ కొంతమంది పంపిస్తే ఈ మధ్య కాలంలో 2 రోజుల నుంచి నేను వీడియోలు చూశాను. వీడియోలు చూస్తే ఫోర్స్ఫుల్గా రంగులద్దటము, ఫోర్స్ఫుల్గా పువ్వులు చల్లటము. అయితే విత్ ఇన్ ది రిలీజన్, విత్ ఇన్ ది ఫ్యామిలీ లోపల కూడా ఉమెన్ బాడీని మిస్యూజ్ చేసే పద్ధతుల్లో టీవీ వీడియో తీసుకుంటూ
స్త్రీ పిరుదులకు కూడా నువ్వు రంగులు పూసేటటువంటి ఒక కల్చర్ని మనము తీసుకున్నాం. అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎ రైట్ టు సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్, రైట్, బట్ దట్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లమ్, హార్మ్ టు ద అదర్ హ్యూమన్ బీయింగ్. అంటే నాకు ఇష్టం లేని దాన్ని కూడా నన్ను ఫోర్స్ చేసే పద్ధతుల లోపల, ఒత్తిడి చేసేటటువంటి పద్ధతుల లోపల ఏ స్థితి అయినా కూడా జరిగితే అది ఫండమెంటల్గా రాజ్యాంగం ఇచ్చినటువంటి సహజ హక్కు సూత్రానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది. అయితే ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలి అని అంటే, ప్రపంచం లోపల ఎప్పుడైనా ఎక్కడైనా సరే రైట్ వింగ్ ఫోర్సెస్, వెదర్ ఇట్ ఈజ్ ఏ రైట్ వింగ్ ఫోర్సెస్ అయినా సరే, అది ఎకనామిక్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, కల్ట్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, రేషియల్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, రిలీజియస్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, ఎటువంటి రైట్ వింగ్ ఫోర్సెస్ అయినా సరే ప్రధానంగా వాళ్ళు మాట్లాడేటటువంటి భాష పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకంగా దేశం అనేటటువంటి దాన్ని చాలా ఆల్టర్నేట్గా నిలబెట్టి చూపిస్తారు. దేశము ప్రధానమైనటువంటిదా, వ్యక్తి ప్రధానమైనటువంటి వాడ. సహజంగానే సమాజం గురించి ఆలోచించేటటువంటి రైటో లెఫ్టో సెంటరో ఇంకెవడైనా సరే సమాజమే ప్రధానమైనటువంటిది, వ్యక్తి ప్రధానం కాదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ అనేక రకాలైనటువంటి ఐడియాలజీస్ లోపల వ్యక్తికి ఎంతో కొంత గుర్తింపు ఇచ్చినప్పటికీ ఈ రైట్ వింగ్ ఫోర్సెస్ లోపల ఏంటిది అని అంటే వ్యక్తి అసలు పూర్తిగా అప్రధానము. టు సే ఇన్ అనదర్ వే, ద ఫస్ట్ ఈజ్ స్టేట్ అండ్ ద లాస్ట్ ఈజ్ స్టేట్. మొదటి ప్రాధాన్యత ఏమంటారు, నేషన్. మొదటి ప్రాధాన్యత దేశానికే లేదా జాతీయతకే ఉంటుంది, చివరి ప్రాధాన్యత దేశానికే జాతీయతకే ఉంటుంది. ఈ మొదట చివర దేశమే ఉంటుంది, ఈ దేశం తప్ప మనిషి అనేటటువంటి వాడు ఉండడు. దట్ ఈస్ ద రీజన్ ఇన్ జనరల్లీ ఆల్ ద రైట్ వింగ్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ certain kind of authoritarian states very recently undermined the individual rights. దాదాపు ప్రపంచం లోపల ఇప్పుడు 30 దేశాల లోపల రైట్ వింగ్ ఫోర్సెస్ పవర్లోకి వచ్చాయి. అది ట్రంప్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ట్రంప్ ఎట్లా వచ్చాడు అనడానికి ఒక సింపుల్ ఒక కంపారిజన్ ఇస్తాను. బికాస్ ఆఫ్ ద కార్పొరేట్ నియోలిబరల్ క్యాపిటలిజం. సో నియోలిబరల్ క్యాపిటలిస్ట్ చూస్డ్ బీజేపీ ఈజ్ ఎ పొలిటికల్ ఫోర్స్ ఫర్ దేర్ ఇంట్రెస్ట్. నేను ఆ 14లో రాసినటువంటి వ్యాసం లోపల మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని రాసిన వ్యాసం లోపల ఏం చెప్పాను అనంటే, భారతదేశం లోపల ఉన్న పెట్టుబడిదారులు ఇప్పుడు కాంగ్రెస్ వద్దు అని అనుకొని కాంగ్రెస్ని పక్కకు పెట్టి బీజేపీని తేవాలి అని అనుకున్నారు, కాబట్టి బీజేపీ పవర్లోకి వస్తుంది అని. మరి ప్రజలు కదా ఓట్లేసేది అని అంటే, ఓట్లేసేది ప్రజలే కానీ ప్రజలకు సంబంధించినటువంటి మైండ్ అంతా కూడా కార్పొరేట్ చేతుల లోపల ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తే అవుతుంది. అయితే మనం ఏం ఫీల్ అవుతున్నాం చాలా సందర్భాల్లో, ప్రజలే కదండి ఆ బీజేపీకి ఓటేసింది, ఇంకేం మాట్లాడాలి అని అంటాం. ప్రజలు ఓటేయరు, ప్రజలు ఓట్లేసేటట్టుగా కార్పొరేట్స్ డిసైడ్ చేస్తారు. దాని మూలంగానే పెట్టుబడిదారి వర్గం ఎంపిక చేసుకోవడం వల్ల బీజేపీ అధికారంలో ఉంటుంది. ఎంత కాలం పాటు ఈ పెట్టుబడిదారి వర్గం బీజేపీ తోటి కన్వీనియంట్గా ఉంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో అంతకాలం బీజేపీ అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వద్దు అని అనుకున్న నాడు బీజేపీని వాళ్ళే ఓడిస్తారు. మీరు ఓడించరు, మీరు గెలిపించరు. ద సెకండ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కంపేర్ ద ఇండియన్ కాంటెక్స్ట్ విత్ ద అమెరికన్ డెమోక్రసీ. సో చాలా పెద్ద డెమోక్రసీ అని మాట్లాడుతూ ఉన్నాం. ఆయన పైన కూడా నేను ఒక రైటింగ్ రాశాను. మన దాంట్లో చాలామంది పని చేస్తే, శ్రమ చేస్తే, కష్టపడితే ఎలన్ మస్క్ లాగా కష్టపడాలి అని చెప్పి వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. ఎలన్ మస్క్ బాగా కష్టపడతాడట, రోజుల తరబడి కంపెనీలోనే పడుకుంటాడట, రోజుకు 18 గంటలు పనిచేస్తాడట, నిద్ర వస్తే కంపెనీలోనే పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ పనిచేస్తూ ఉంటాడట. ఇట్లాంటి కుకుడ్ స్టోరీస్ని మొత్తం మనం బిలీవ్ చేసి, అంటే నాకు ఉద్యోగం రాకపోవడానికి, నేను కారు కొనుక్కోలేకపోవడానికి, నేను ఎలన్ మస్క్ లాగా కష్టపడట్లేదు కాబట్టి నేను ఈ దరిద్రంలో బతుకుతున్నా అని నీ దరిద్రాన్ని నువ్వే అంగీకరించి, నీ దరిద్రానికి ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గం కారణం కాదు అనేటట్టుగా నువ్వే అంగీకరించే స్థితిని తీసుకొస్తావు. సో ఎలన్ మస్క్ ఈజ్ ద బిగ్గెస్ట్ డేంజరస్ మ్యాన్. 10 years బ్యాక్ నేను పోస్టింగ్ పెట్టాను, ఎలన్ మస్క్ని మీరు అంగీకరిస్తే
ప్రపంచంలో జరిగేటటువంటి భవిష్యత్తులో దుర్మార్గాలకు అన్నిటికీ నువ్వే ఒత్తాసు పలికినట్టుగా అవుతుంది. ఈజ్ ద బిగ్గెస్ట్ రేసిస్ట్ మ్యాన్, ఈజ్ ద బిగ్గెస్ట్ క్యాపిటలిస్ట్. ద ఎంటైర్ వరల్డ్ క్యాపిటలిజం ఒక్కడే ప్రపంచం అంతా తన చేతుల్లో ఉంచుకోవడం కొరకు అవసరమైన పెట్టుబడులను అన్నింటినీ పెట్టాడు. దాని ద్వారా ట్రంప్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ట్రంప్, ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఎలన్ మస్క్ అండ్ ద అదర్ నియో క్యాపిటలిస్ట్ కల్ట్. వాళ్లకు వీడు అవసరం కాబట్టి గెలిచిండు. ట్రంప్ శక్తి వల్ల, ట్రంప్ బలం వల్ల ట్రంప్ గెలవలేదు. ట్రంప్ అనేటటువంటి వాడు పెట్టుబడిదారి వర్గానికి అవసరం కాబట్టి వాళ్ళు గెలిపించి వాడిని పెట్టేశారు. సో నిన్న కూడా మనం చాలా ఒక పెద్ద కుకుడ్ స్టోరీని చూస్తూ ఉన్నాం. ఆమె పేరు ఇండియన్ ఉమెన్ స్పేస్కు పోయి వచ్చింది, సునీత విలియమ్స్ అనేట ఆవిడ. ఆమె 8 రోజుల కోసం స్పేస్కు పోయింది, 8 నెలలు అక్కడే ఇరుక్కొని పోయింది. ఆ తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చింది. రావడానికి కారణం ఎలన్ మస్క్ అనే ఒక కుకుడ్ స్టోరీ నడుస్తుంది. మనం దీన్ని నమ్ముతున్నాం. ఎందుకు అని అంటే ఒక ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్ ఏది కౌంటర్ చేసేటటువంటిది లేదు. పెట్టుబడిదారు ఏం చూపించదలుచుకుంది అని అంటే నాటా ఈజ్ ఎ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇండియన్ అమెరికన్ ఫండింగ్, గవర్నమెంట్ ఫండింగ్. ఇప్పుడు నాసాని మొత్తం చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసి పడేసేయాలి. నాసా స్థానం లోపల ఎక్స్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి అని అంటే ఇట్లాంటి కుకుడ్ స్టోరీస్ నడపకపోతే నాసాని ధ్వంసం చేయటం సాధ్యం కాదు. నాసాని ధ్వంసం చేయకపోతే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ పెట్టుబడిదారి వర్గం లోపల ఉండదు. సరిగ్గా నా తరగతి గది లోపల ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా, ఒకవేళ ఈ నాసా ప్లేస్ లో ఎక్స్ వచ్చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కమ్యూనికేషన్ నెట్వర్క్ ని డైరెక్ట్ ఎక్స్ స్పేస్ స్టేషన్ నుంచే నడపగలిగితే, ఒకవేళ నడపగలిగితే టాటా కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది, జియో కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది, తర్వాత మన ఎయిర్టెల్ బిర్లాల యొక్క కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది. నేనేం చెప్పానంటే వీళ్ళు కంపెనీలన్నీ మూసేసుకొని ఎక్స్కి సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఫ్రాంచైజీని కొనుక్కోవాల్సి వస్తుంది. సో యు సీ హౌ వీ స్టార్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ షాప్స్, యు నో. సో టుమారో ద ఇండియన్ బిగ్గెస్ట్ క్యాపిటలిజం బికమింగ్ యాజ్ ఏ franchisee, not a capitalist directly, not a owner of the production directly. అంటే దేశాల లోపల అత్యంత బలమైనటువంటి, శక్తివంతులైనటువంటి, సంపన్నులైనటువంటి పెట్టుబడిదారులు కూడా రేపు వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి ప్రపంచ బలమైనటువంటి సంస్థకు ఒక ఏజెంట్గానే మారుతాడు తప్ప వాడు ఈ ప్రపంచాన్ని నడిపేటటువంటి స్థితి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, I hope you people could understand that how the entire world is transforming into the hands of the neo-capitalism. ఈ ప్రపంచం లోపల చిన్న చితక పెట్టుబడిదారి వర్గాల్ని మొత్తం సంపేసేసి దాని స్థానం లోపల ప్రపంచంలో ఉండేటటువంటి 1% పెట్టుబడిదారి వర్గం మొత్తం ఎకానమీని డిటర్మైన్ చేస్తుంది. ఎలన్ మస్క్ యొక్క సంపద ఈ ప్రపంచంలో ఉన్న 40 దేశాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఉంది. 40 దేశాల బడ్జెట్. సో వేర్ యూ ఫైట్ విత్ ఎలన్ మస్క్, వేర్ యూ ఫైట్ విత్ ట్రంప్. ట్రంప్ బేడీ లేచి పంపించిండు అని చెప్పి అయ్యో అని గుండెలు బాదుకుంటా ఉన్నాం. It is not because of they are military powerful, it is because of technologically powerful. They are powerful to organize the capital in the world. ఆ పెట్టుబడి ఉన్నప్పుడు వాడు ఎటువంటి హీనియస్ స్థితినైనా కూడా నీకు చూపిస్తాడు. అందుకనే ఈ ప్రపంచం లోపల ఇప్పుడు 30 దేశాల లోపల రైట్ వింగ్ ఫోర్సెస్ అంతా కూడా పవర్లోకి రావడానికి ప్రజలే నిజంగా రైట్ వింగ్ ఫోర్సెస్ని కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకుంటున్నట్టుగా చూపెట్టేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున బలవంతంగా నడుపుతున్నటువంటిది. ఏం ప్రచారం చేస్తారు దీంట్లో ఏం ప్రచారం చేస్తారు అని అంటే బేసికల్గా రేషనలిస్ట్ అనుకునేటటువంటి వాళ్ళు, ఎథియిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు మీరు సింబల్స్కి చాలా తక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. మీరు చాలా సింపుల్గా వాడేస్తారు. But one need to understand from the ancient days of the human history, the symbols plays very important role. The symbols plays very important construction of civilization. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింబల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ తర్వాత నువ్వు సుమేరియన్ నాగరికత గురించి మాట్లాడుతున్నప్పుడు సింబల్స్ గురించి మాట్లాడతాం. Without symbols there is no politics, without symbols there is no history, without symbols there is no transformation of power from the one hand to the other hand. Symbols actually
psychologically, emotionally deal and convert the people minds from one stage to the another stage. But we give very less importance to the symbols. ఈ సింబల్స్ని మనం, అందుకనే నేను చూడండి, ఇప్పుడు నువ్వు జాతీయ జెండా అని పెద్దగా పట్టించుకోలేదు. ఒకటికొకటికి 3 రంగుల జెండా చూడంగానే ఒంట్లో మొత్తం కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సమ్వన్ జాతీయ గీతము పాడుతున్నప్పుడు వాడికి వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొకటికి ఆవును చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటికి ఒక దేవతను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటికి దేశపు బొమ్మను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. నేను సింపుల్గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఒకవేళ ఏదైనా భూభాగం భారతదేశ పటం లోపల పోతే ఎట్లా ఉంటుంది అని అంటే, చూడలేను సార్ నేను, అది చాలా నాకు బాధ అనిపిస్తుంది అని. No, you see how human beings are emotional towards that geographical structure, how human beings are emotional towards the food, how human beings are emotionally bonded with the dress, culture, symbols, geography, language, linguistics, region, religion, anni symbol. That is the reason you see the continuous propagation of the symbols is the biggest success of the right-wing forces. Without symbols, there is no movement of the right-wing forces, even from the 1915. అంతకంటే ముందు కూడా నేను ఉదాహరణ చెప్పాను. దానికంటే ముందు కూడా ఎట్లా కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి మనుషుల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి ఆకారాల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి రంగుల్ని మనకు ఆపాదిస్తూ ఉంటాం. నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, చావా సినిమా మీద నువ్వు మాట్లాడాలి, అప్పుడెప్పుడో 5-6 ఏళ్ల క్రితం నువ్వు మరాఠా ఛత్రపతి శివాజీ మీద నువ్వు మాట్లాడావు కదా, దాని తర్వాత చాలా పెద్ద ఎత్తున మిగతా వర్గాల లోపల కూడా చర్చ జరిగింది. అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ ఫాల్స్ నోషన్స్ అమాంగ్ ద ముస్లిమ్స్, ఫాల్స్ నోషన్స్ అమాంగ్ ద సోషలిస్ట్, మార్క్సిస్ట్ స్టూడెంట్ వింగ్స్, అందరి లోపల ఒక ఫాల్స్ నోషన్ ఏముంది అని అంటే, శివాజీ ఈజ్ ఏ రిప్రజెంటెడ్ ఫర్ ద పర్టిక్యులర్ హిందూ రిలీజియన్ అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ ట్రూ. మనము ఆ చరిత్రను అధ్యయనం చేయకపోవడం వల్ల. మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడికి పోయి శివాజీ రైతుల గురించి మాట్లాడాడు, శివాజీ స్త్రీల గురించి మాట్లాడాడు, శివాజీ జస్టిస్ గురించి మాట్లాడాడు అని శివాజీ బయటకు వచ్చి ఈ ముచ్చట మొత్తం కూడా చెప్పిన తర్వాత యాక్చువల్లీ తిలక్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ద శివాజీ. తిలక్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి, దొరుకుతుందా? సావర్కర్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి, దొరుకుతుందా? మరి ఈ సావర్కరు ఈ తిలకు ఎందుకు శివాజీ గురించి మాట్లాడలేదు? అదే సంస్థానం లోపల ఉండినటువంటి పూనా నగరం లోపల పుట్టినటువంటి ఈ బ్రాహ్మణ వర్గం అంతా కూడా వీళ్ళు ఎందుకు శివాజీ గురించి మాట్లాడలేదు? తర్వాత 60లో 70ల తర్వాత శివాజీని నాట్ ఎగ్జాక్ట్లీ ద ఆర్ఎస్ఎస్, ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ శివాజీ గురించి మాట్లాడదు. ఆర్ఎస్ఎస్ని బిలీవ్ చేసేటటువంటి ఇతరత్ర ఫోర్సెస్ మాత్రమే శివాజీ గురించి మాట్లాడతాయి తప్ప వాళ్ళు మాట్లాడు. దే గ్లోరిఫైడ్ దట్ గణేష్ రాదర్ దెన్ ద శివాజీ. శివాజీ యొక్క ప్రతిభని, శివాజీ యొక్క పాపులారిటీని మైన్యూట్ చేయటం కోసమే వాళ్ళు గణేష్ అనేటటువంటి దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చారు. మనము శివాజీని వాళ్ళు మనకు ఒక తప్పుడుగా ఇంట్రడ్యూస్ చేసి చూపెట్టడం వల్ల we believed that Shivaji represents to a particular religion against to the particular religion అని మనం భావించినాం. ఆ భావన నుంచి పూలే చరిత్రను అధ్యయనం చేసిండు, పూలే శివాజీ గురించి వాస్తవాల్ని ముందుకు తీసుకొని పెట్టిండు. కానీ మనం ఇవేవి అధ్యయనం చేయలేదు. వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు కూడా పుస్తకాల లోపల లేవు, వాళ్ళు చేసిన అధ్యయనాలు ఉద్యమాల లోపల లేవు, వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు ఎక్కడా లేకపోవటం మూలంగా యాక్చువల్లీ వీఆర్ మిస్అండర్స్టూడ్ వాట్ యాక్చువల్లీ ద శివాజీ కాంట్రిబ్యూషన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ రాదర్ దాన్ ద పర్టిక్యులర్ రిలీజియన్. ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి సింబల్స్ని యూ కెన్ టేక్. నన్ను ఆ మిత్రుడు అడిగిన తర్వాత నేను ఏమన్నాను అనంటే, మీరెప్పుడు ప్రోగ్రాం వాళ్ళు ఇస్తారు, మమ్మల్ని స్పందించమంటారు. కానీ మేము ప్రోగ్రాం ఇస్తే మీరు వాళ్ళకు ఫోన్ చేసి పలానోళ్ళు ఇట్టు అంటారు కదా మీరు మాట్లాడండి అని మీరు అడుగుతారా? ఎస్, సమ్ టైమ్ very recent back, sometime in Usmania University, student gave the program to Nagpur office, student gave the program to the VHP, student gave program to the BJP, ABVP, అన్ని రకాలైనటువంటి రిలీజియస్ ఆర్గనైజేషన్ని
ఛాలెంజ్ చేసేటటువంటి ఒక కల్చరల్ మూమెంట్ని ఉస్మానియా విద్యార్థులు వాడికి ప్రోగ్రామ్ ఇస్తే వాడు ఆన్సర్ చేయాల్సిన స్థితికి వచ్చింది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ టుడే? ఇప్పుడు వాడు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు, అయ్యో మేము అట్లా కాదండి, అయ్యో మేము ఆ రకంగా అర్థం చేసుకోవట్లేదండి అని నువ్వు రిజైండర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో నువ్వున్నావు. వాడేమో నీకు ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నాడు, అయ్యో నేను అంత పాపం చేయలేదండి, దుర్మార్గం చేయలేదండి, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, క్షమాపణ కోరుకునేటటువంటి స్థితికి నిన్ను వాడు నెట్టేసేసాడు. ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వీఆర్ వెరీ అన్కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ అబౌట్ ద కల్చరల్ సింబల్స్ అండ్ ద సోషల్ మూమెంట్. సో కేవలము ఒకే రకమైనటువంటి మూస పద్ధతుల లోపల సింబల్స్ ఎట్లా మనుషుల యొక్క మానసిక స్థితిని, దేశపు యొక్క అస్తిత్వాన్ని, మిలిటరైజేషన్ని, మీడియాని, మైండ్ని, రాజకీయాల్ని, సమాజాన్ని, ధర్మాన్ని, వీటినన్నింటినీ డిటర్మైన్ చేసేటటువంటి పద్ధతుల లోపల ఇవాళ సోషల్ మీడియా, నేను కూడా ఫస్ట్లో ఒక వ్యాసం రాశాను, సోషల్ మీడియా అనే ఒక నెట్వర్క్ వచ్చిన తర్వాత మార్జినలైజ్డ్ వాని వాయిస్ చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికింది అని అన్నా. ఏడుంది వేదిక? నువ్వు ఒక కామెంట్ చేస్తే ఇమ్మీడియట్గా నిన్ను బ్లాక్ చేసేస్తావు. కానీ వాడు కామెంట్ చేస్తే మనం చూడకపోయినా మన అకౌంట్లోకి ఇట్ట ఓపెన్ చేస్తే చాలు టక్కున వచ్చేస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు బాధితుని. నేను ఆ పోస్ట్ పెట్టేటప్పుడు అనుకుంటాను, అబ్బా ఈ పోస్ట్ కనీసం ఒక 1000 మందికి రీచ్ అవుతుంది కావచ్చు అనుకుంటాను. 3 కూడా రీచ్ కాదు. దే యూజ్డ్ ఆల్గోరిథం. సో యు సీ హియర్, ట్రై టు అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్ how the corporate capitalism will control the ideas of the marginalized, how it controls the ideas, politics, social interpretations. నీ మొత్తము ఆలోచనల్ని మొత్తము సోషల్ మీడియా కంట్రోల్ చేసేస్తాం. ఈ సోషల్ మీడియా నెట్వర్క్ నేను 14లో వ్యాసం రాసేనాడు నేను చెప్పాను, లండన్ లోపల 5000 మంది టెక్నీషియన్స్ను వాడుతూ లండన్ లోపల నుంచి 2014 లోక్సభ ఎన్నికల్ని ఇక్కడ ఆపరేట్ చేశారు. నేను మహబూబ్ నగర్ డిస్టిక్ పోతే ఒక నియోజకవర్గం లోపల 500 మంది కార్యకర్తలు వాళ్లకు 2 వీలర్స్ కొనిస్తే ఈ 500 మంది గ్రామాల్లోకి పోయి ఈ రైట్ వింగ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి పాలిటిక్స్ని నిలబెట్టకపోతే మనకు ప్రమాదం జరుగుతుంది అని. నేనేమంటున్నానంటే మిత్రులారా, శత్రువు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా సరే నీ ప్రజలకు కూడా వాడు శత్రువు అని చెప్పటం లోపల నువ్వు విఫలమవుతా ఉన్నావు. నాకు ఒక హిస్టరీ స్టూడెంట్ ఉన్నాడు. ఆ హిస్టరీ స్టూడెంట్ రోజు మార్నింగ్ నేను కాలేజీకి పోగానే వాడు యూట్యూబ్, వాట్సాప్ ఇవన్నీ ఫాలో అయ్యి నా దగ్గరకు వచ్చేసి, సార్ ఇట్లా చేస్తే ఎట్లా సార్ కమ్యూనిస్టులు, ఇట్లా చేస్తే ఎట్లా సార్ ముస్లిమ్స్ అని అంటుండేవాడు. నేను అన్నా, ఓహో నువ్వు ఇవన్నీ ఫాలో అవుతుంటావా, బుక్స్ చదవవా అని అంటే, చదువుతాను సార్, నేను వీటిని ఎక్కువ ఫాలో అవుతాను అని అన్నాను. ఆ తర్వాత క్రమక్రమంగా now he is speaking against to the right wing forces, how they are against to the marginalized community. నేను ఒక్కటే క్వశ్చన్ అడిగినా నా పిల్లవాడిని. నేను ఏమన్నానంటే, నువ్వు ఆల్వేస్ యు ఆర్ స్పీకింగ్ అగైనెస్ట్ టు ద ముస్లిం క్రిస్టియన్స్. నీ సంపదని, నీ భూమిని, నీ అవకాశాలని, నీ రిజర్వేషన్ని ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు ఏమైనా దోసుకొని వెళ్ళిపోయిర్రా అంటే లేదు సార్ అని. మరి నీ కుటుంబము ఒక పర్టికులర్, ఆయన కులం ఇప్పుడు అవసరం లేదు కానీ నీ కులము ఇంత హీనంగా దీనంగా ఉండటానికి, నీ ఆర్థిక పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉండటానికి మీ ఊర్లో ఉన్నటువంటి హిందూ దొరలు, భూస్వాములు కారణమా, లేకపోతే మీ ఊరితోటి, నీ జీవితంతో ఇప్పటి వరకు సంబంధం లేనటువంటి ఒక ముస్లిము, క్రైస్తవుడు, బుద్ధిస్టు, కమ్యూనిస్టు కారణమా అని అన్నా. వాళ్ళు కాదు సార్. ఎవరైతే నీ జీవితం ఇంత అనగారిపోవడానికి కారణం కాదో వాళ్ళని నువ్వు శత్రువులని నమ్ముతున్నావు. దిస్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ద రైట్ వింగ్ ఫోర్సెస్. ఎవడైతే శత్రువు కాదు, ఒక ఇల్యూజనరీ ఎనిమీ ఇమేజ్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రజలందరూ దాన్ని నమ్మేటట్టుగా చెయ్యటం లోపల దే ఆర్ మోర్ ఎక్స్పర్ట్స్, ఎఫిషియెంట్. దే యూజ్ టెక్నాలజీ, దే యూజ్ ఇన్స్టిట్యూషన్స్, దే యూజ్ కోర్ట్, ఎన్ని వాడేస్తారు. నువ్వు నీకు నీ హక్కుకు భంగం కలిగింది అని నువ్వు కోర్టుకు పోలేవు. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సుదర్శన్ పైన కూడా వాళ్ళు కోర్టు కేసును ఫైల్ చేయగలుగుతారు. కానీ రాజ్యాంగమే ప్రమాణం చేసినటువంటి నీ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా సరే నువ్వు కోర్టుకు పోవటానికి సాహసించలేవు. పెద్ద క్రౌడ్ ఉన్న దగ్గర కూడా వాళ్ళు 2-3 మనుషులైనా సరే అల్లకల్లోలం సృష్టించేసి ఫిజికల్ వైలెన్స్ని వాడతారు. బికాజ్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ద పీస్
శాంతి అనేటటువంటిది చాతగాని వెధవలు మాట్లాడేటటువంటి భాష. సమాజాన్ని మార్చాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయుధాన్ని ఖచ్చితంగా వాడాలి. ఆయుధం వాడటమే ధర్మాన్ని నిలబెట్టటము అనేటటువంటి దాన్ని కంటిన్యూస్గా బోధించిన తర్వాత ఈ చదువు సంధ్య లేని పోరగాళ్ళు, అఫ్ కోర్స్ చదువున్న పిల్లలు కూడా తల్వార్లు, తుపాకులు, చాకులు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, కర్రలు, రాడ్లు వీటినన్నింటిని పట్టుకొని పోయి ఒక అనార్కిక్ కండిషన్. యాక్చువల్లీ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ధర్మ, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద అనార్కీ. వాళ్లకు నచ్చినట్టుగా సమాజాన్ని మొత్తం శాసించేస్తాం. దే వోంట్ బిలీవ్ ద లా, దే వోంట్ బిలీవ్ ద కాన్స్టిట్యూషన్, దే వోంట్ బిలీవ్ ద డెమోక్రసీ, దే వోంట్ బిలీవ్ ద పార్లమెంట్. బేసికల్లీ దే ఆర్ అగైన్స్ట్ టు ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. They strongly believe that authoritarianism is the necessity and necessary weapon to implement their. ఆ బుల్డేజర్ల గురించి మీకు తెలుసు. లేకపోతే ఇప్పుడు నాగ్పూర్లో జరిగింది, ముఖ్యమంత్రి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి తోటి పోయి కూర్చొని సినిమా చూసిన తర్వాత ప్రజల లోపల చలనం రాదు అని చెప్పి నువ్వు అనుకుంటావా? ఒకవేళ నువ్వే సినిమా ప్రొడ్యూస్ చేస్తే రేవంత్ రెడ్డి పోయి కూర్చొని సినిమా చూసి వస్తాడా? Do we have the courage to go and watch the movie if movie is produced on behalf of the marginalized, disadvantaged communities? కేంద్రంగా వాళ్ళు ఎట్లా మతం చేత దోపిడీకి, పీడనకు గురి అవుతా ఉన్నారు అనే ఎవడైనా ఒక ఎక్స్పర్టు, టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటే అది ప్రజలందరూ ఇష్టపడుతున్నా సరే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు పోయి సినిమా చూసి ఈ సినిమాని చూడండి అని ప్రమోట్ చేసేటటువంటి శక్తి నీకుందా? అంత ధైర్యం ఉందా? Do you have courage? They instigate the minds, they instigate the people, they use the all constitutional institutions according to in favor of them and their politics. సో ఈ పద్ధతుల లోపల మిత్రులారా వాళ్ళు రాజకీయాలను శాసిస్తారు, న్యాయ వ్యవస్థను శాసిస్తారు. మనం ఇంత మాట్లాడుతూ ఉంటాం, 75లో ఎమర్జెన్సీ వచ్చింది ఈ దేశంలో. అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ వచ్చింది, అది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిదే. కానీ అట్లాంటి ఎమర్జెన్సీ కాలం లోపల కూడా అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి ఎన్నిక చెల్లదు అని చెప్పింది. కౌన్సిలర్ ఎన్నిక చెల్లదు అని ఇప్పుడు హైకోర్టులు చెప్పగలుగుతాయా? అంటే అన్యాయంగా చెప్పాల్సిన అక్కర్లేదు, న్యాయంగానే ఎక్కడైనా సరే ఒకవేళ వాటిని మిస్యూజ్ చేస్తే. ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన మానసిక స్థితిని టెస్ట్ చేస్తే ఈజ్ నాట్ ఫిట్ ఏ నార్మల్ హెల్త్ కండిషన్ అని ఉన్నది. బట్ హీ గాట్ ఏ ఆపర్చునిటీ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. నౌ హీ ఈజ్ అ రిప్రజెంటేటివ్ టు ద పీపుల్. వాట్ కైండ్ ఆఫ్ ఫిల్తీ లాంగ్వేజ్ హీ యూజెస్. నేను లిటరల్గా చెప్తా ఉన్నాను, నేను ఒకవేళ ఇప్పుడు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులకు ఏదో గౌరవనీయమైన పద్మ అవార్డులు ఇస్తే, నేను పద్మ అవార్డుల్ని ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను ఇక్కడ ఇంకోసారి నిలబడి మాట్లాడలేను, నన్ను పచ్చడి కింద కొట్టేసేస్తారు. కానీ ఈ ఫిలిం స్టారు వాని తండ్రి పద్మ అవార్డుల కంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు, పద్మ అవార్డు పనికిమాలిన అవార్డు అని అన్నాడు. ఇఫ్ హిజ్ కాస్ట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు సంథింగ్ ఎల్స్, ఏమవుతుంది ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి. సో యు సీ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టెడ్ టు ద powerful people who are powerful because of the money, who are powerful because of the caste, who are powerful because of the religion, who are powerful because of the legacy of their ancestors. So dear friends, సింబల్ అనేటటువంటిది, కల్చర్ అనేటటువంటిది మనుషుల యొక్క మానసిక స్థితిని డిసైడ్ చేస్తుంది. ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఇటలీ లోపల ముస్సోలిని అధికారంలోకి వచ్చిన తర్వాత, ముస్సోలిని కూడా ఏమి మత నియంత కాదు, ముస్సోలిని సోషలిస్ట్ ఒరిజినల్గా. ఆ సోషలిస్ట్ కాస్త నియంతగా మారిపోయాడు. ఈ సోషలిస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషలిస్ట్ ఉద్యమాన్ని తొక్కిపెట్టడం కొరకు ఎవడైతే సోషలిస్ట్ ఉన్నారో వాళ్ళనందరినీ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పడేసేస్తే, మార్క్సిజాన్ని కొత్త పద్ధతుల లోపల ఇంట్రడ్యూస్ చేసినటువంటి కల్చరల్ హెజిమోనీ అనే ఒక కాన్సెప్ట్ని యాంటోనియో గ్రాంషీ డిజైన్ చేశాడు. అంటే పెట్టుబడిదారి వర్గము, పెట్టుబడిదారు రాజ్యము
మిలిటరీ, పోలీసు, న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే ప్రజల్ని కంట్రోల్ చేయదు, మైండ్ ద్వారా మనని కంట్రోల్ చేస్తున్నది అని. హింసాత్మకమైనటువంటి పద్ధతుల్ని, ఫిజికల్ ఫోర్స్ని వాడకుండా మనమే కన్సెంట్ ఇచ్చేటట్టుగా ఎట్లా మైండ్ని వాడుతుంది, కల్చరల్ని వాడుతుంది, కల్చరల్ హెజమోనీ అనే ఒక థియరీని ఆయన తయారు చేశారు. ఆయన తీసుకుపోయి కోర్టులో జడ్జి ముందు నిలబెట్టిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఏం చెప్తా ఉన్నాడంటే, అప్పటికే ఈయన గోడకు తల బద్దలు కొట్టుకొని సుమారు గోడ అంతా కూడా పెయింటింగ్ వేసినట్టుగా రక్తంతో, మరకలతోటి ఉండిపోయింది. తీసుకొచ్చి ఆడ నిలబెట్టిన తర్వాత ఈ మైండ్ని కనీసం 20 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఆపేసేయాలి. నో యు సీ, దే డోంట్ వాంట్ టు పనిష్ ద బాడీ ఆఫ్ హిమ్. They wanted to punish, they wanted to stop the mind for not to think for at least 2 decades. ఒక 2 సంవత్సరాల పాటు ఆ మైండ్ని ఆలోచన చేయాలి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, నువ్వు నన్ను వధించగలుగుతావు కానీ నా ఆలోచనలను చంపలేవు అని మనోళ్ళు ఆవేశంగా చాలాసార్లు మాట్లాడతారు. అది తప్పు. మనుషుల్ని నిర్మూలించడం ద్వారా మనుషుల లోపల ఉండేటటువంటి ఆలోచనలను కూడా నిర్మూలించవచ్చు. కాబట్టి ఈ ఆలోచనని నిర్మూలించేటటువంటి కార్యక్రమం మరొక వైపు నుంచి చాలా ప్రధానంగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని వాడుకోవటము. ఇంకా నేను చాలా విషయాల్ని మాట్లాడలేకపోతా ఉన్నాను. దానికి కారణం అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. బీయింగ్ యాజ్ సమ్ టీచింగ్ కమ్యూనిటీ ఫ్యాకల్టీ, ఐ నీడ్ టు బి యూజ్ సర్టన్ కైండ్ ఆఫ్ ద రెస్పెక్టబుల్ టర్మినాలజీ అండ్ లాంగ్వేజ్. సో ఈ పద్ధతుల లోపల ఇవాళ నిన్ను ఇంటరాగేట్ చేయటము, నిన్ను ఇన్సెక్ట్ చేయటము, ప్రపంచం ముందు నిన్ను చాలా ప్రధానమైనటువంటి దోషిగా నిలబెట్టేశారు. నేనేమంటా ఉన్నానంటే, కమ్యూనిస్టులు దళితుల్ని, ముస్లిమ్స్, క్రైస్తవుల్ని కాదు, నేను చాలా సందర్భాల లోపల స్టూడెంట్స్ తోటి, అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు దొంగలుగా సార్ అని అంటాను. దిస్ జనరేషన్, నేను ఇక్కడనే టీ దాకా వస్తూ ఉన్నాను, యూత్ అంతా అన్నే. What they think about the communists? Why they don't know about that communists can change this world, make every human being as an equal, and creating the egalitarian society is the objective of communist ani vaadiki enduku charaledu. He is a son of the proletariat, is a son of Dalit. వాడి దేశం లోపల బాధితుడే, కానీ ఒక బాధితుడికి బాధితుడి కోసం నడుపుతున్నటువంటి తత్వశాస్త్రం తెలియదు, బాధితుడి కోసం నడుపుతున్నటువంటి ఉద్యమం తెలియదు. సరిగ్గా 50 ఏళ్ల క్రితమే ఈ భూమిని సారవంతం చేయటం కొరకు భూమిని పంచినటువంటి పోరాటం గురించి తెలియదు. ఓ దళితుడికి ఈ నగరంలోనే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ అనేటటువంటి ఒక సంస్థను పెట్టి కులాన్ని బలహీనపరిచి కులం స్థానంలో బౌద్ధాన్ని నిలబెట్టడానికి మనిషిని సమానంగా చూడటం కొరకు ప్రయత్నం చేసినటువంటి చరిత్ర తెలియదు. ఒక ముస్లిం విద్యార్థికి ఇక్కడే ఉరికంబం ఎక్కినటువంటి షోయబుల్లా ఖాన్ గురించి తెలియదు. This is what the history of Telangana, this is what the history of. నేనేమంటా ఉన్నానంటే, 400-500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని ఇవాళ సినిమాగా తీసుకొని వచ్చి ప్రజల్ని ఇది నిజమని నమ్మించడం కొరకు అన్ని శక్తుల్ని వాడుతూ ఉన్నారు. 50-60 ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్ నగరంలో ఒక మనిషి ఉరితీతకు గురి అయితే ఆ పక్కనే ఇల్లున్నోడికి కూడా ఈ చరిత్ర గురించి తెలియదు. ఈ పూణే నగరం లోపలే ఉండినటువంటి వాడికి పూణే గురించి తెలియదు. అదే మరాఠా రాజ్యంలో ఉండినటువంటి వాడికి ఛత్రపతి శివాజీకి సంబంధించిన వాస్తవ చరిత్ర తెలియదు. దే ఆర్ ట్రైయింగ్ టు మిస్ఇంటర్ప్రిట్ ద హిస్టరీ, దే ఆర్ ట్రైయింగ్ టు మిస్ఇంటర్ప్రిట్ ద సింబల్స్, దే ఆర్ ప్రమోటింగ్ ద అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. మోడీలు, షాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడరు. అఫ్ కోర్స్ ఏదో ఒక మాట తొందరపడి మాట్లాడి ఉంటాడు, లేదా వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. అంటే ల్యాబులలో ఈ పరిశోధన చేసేటటువంటి సైంటిస్టులు మొదటి ప్రయోగం, రెండో ప్రయోగం, మూడో ప్రయోగం చేసి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ తీసుకొని వస్తూ ఉంటారు చూడు. వాడు కూడా ఏం చేస్తాడంటే ఇట్లా కొట్టి చూస్తాడు, ఇది వేయటం ద్వారా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనము నెక్స్ట్ వేసేటటువంటి మెడిసిన్, బాణం ఎంత గట్టిగా ఉండాలి, ఎంత సులభంగా ఉండాలి, లేకపోతే కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ బాణం వేద్దామా, ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అని డిసైడ్ చేస్తాం. ఆల్ ఆఫ్ దేర్ ఫోర్సెస్ ఆర్ టాకింగ్ అగైనెస్ట్ టు ద కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్. My dear friends, I would like to request a simple thing. If you are really a Marxist, if you are really a socialist,
if you really have a objective of to bring the social justice in this country, సింపుల్గా నేను అడుగుతాం, ఈ దేశం లోపల రోడ్డు మీద నడవడానికి నిరాకరించబడినటువంటి మనుషులు, ఈ భూమి మీద చెరువులో నుంచి మంచినీళ్లు తీసుకుంటే నరికి చంపినటువంటి దేశము గోనె సంచులల్లో గట్టి అక్కడ వేసాం. డబ్బుంటే చాలు బాగా బతికేయచ్చు అని అనుకునే ఒక ఫాల్స్ నోషన్ లోపల బుల్లెట్ కొనుక్కొని నడిపితే 2 చేతులు నరికేసినటువంటి దేశం ఇది. ఒక స్త్రీ పురుషుడి కంటే నేనేమీ తక్కువ కాదు అని గుర్రాన్ని నిటారుగా నిలబెట్టినటువంటి ఒక మహిళ, ఒక ఆడిదానివి, ఒక దళితురాలివి, నువ్వు హయ్యర్ పోలీసర్ ఆఫీసర్ మీద హైరార్కీని మర్చిపోయి గుర్రం 2 కాళ్ళను నువ్వు నిటారుగా నిలబెట్టినవు అని చెప్పి ఉరి వేసి చంపినటువంటి దేశం. నిన్ననే మొన్ననే ఒక తండ్రి అనంతపూర్ జిల్లా లోపల కూతుర్ని వెహికల్ ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకొని పోయి సంచిలోకి వెళ్ళి తాడు తీసి బిడ్డకిచ్చి, ఈ తాడు తీసుకొని చెట్టెక్కి ఉరి నువ్వే పెట్టుకొని నువ్వే చచ్చిపోవాలి. వేరా? No, you see what I am trying to convey you people, that it is not in the office of Nagpur, it is not in the office of Shyam Prasad Mukherjee. Your enemy is there in your home. Your enemy is there in your relationship. Your enemy is there in your caste. Your enemy is there surrounded by you. తండ్రి బిడ్డకు తాడిచ్చి నేను నిన్ను టచ్ కూడా చేయను, నువ్వు చెట్టెక్కి మెడకు బిగించుకొని కొమ్మ కట్టుకొని ఆన్ నుంచి దూకి చచ్చిపోవాలి. ఆ పిల్ల చాలా ఆర్గ్యూ చేసింది. మనందరికీ లేనటువంటి ఒక బుద్ధి జ్ఞానము, మార్క్సిజము అంబేద్కరిజం తెలియని ఒక ఆడపిల్లకు ఉన్నది. ఏమున్నది అని అంటే, తండ్రి ఇది నా జీవితము, ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించగలగటము అనేటటువంటి an individual is a sovereign over their body and mind అనేటటువంటి దాన్ని ఈ భాషే కరెక్ట్గా వాడకపోవచ్చు, కానీ నా జీవితాన్ని నిర్ణయించుకునేటటువంటి హక్కు నాకు నీకు ఎటువంటి పరువు భంగం కలగకుండా నా కూతురు చాలా గొప్పగా బతుకుతుంది అని నేను చూపించగలుగుతా, నాకు అంత నమ్మకం ఉంది ఆ పిల్లవాడి మీద అన్నది. నీకే గొప్ప కార్లు గీర్లు అక్కర్లేదు, కులము చెడటమే నా పరువు పోవటం, కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు ఉరేసుకొని సాగు అని తాడుకొని చేతులు పెట్టేశాడు తండ్రి. ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ 2 చేతులు నరికిన దగ్గర ఈ సంఘ లేదు, ఈ పిల్ల ఉరియేసుకోమని చంపినటువంటి దగ్గర ఈడు పోయి పిల్లల్ని చంపుతున్నారు ఈ దేశం లోపల అని ధర్నా చేయలేదు. హత్రాస్ లోపల ఆడపిల్లని గ్యాంగ్ రేపులు చేస్తే చేయలేదు. వీళ్ళు ఎవరు కూడా ఈ దేశం లోపల ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అసలైన శత్రువు, ప్రజల శత్రువు గురించి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కేవలము లేని శత్రువుకు ఒక రూపం ఇచ్చి ఆ రూపంతో భ్రమతోటి మననంతా కొట్లాడించే ఒక మానసిక స్థితిలో మనను ఉంచుతారు. ఇట్ ఈస్ ఎ ఇల్యూజన్. అన్లెస్ బ్రేకింగ్ దిస్ ఇల్యూజన్ బై యూజింగ్ యువర్ స్కిల్స్, బై యూజింగ్ ఆల్ ఆఫ్ దిస్, యూ కెనాట్ డిఫీట్ ద fascism, you cannot defeat the Brahmanical Hindu fascism. Unless defeating all these things, they can rule this country for the coming 50 years, not for 5 years. మీరేదో ఇక్కడ అక్కడ ఓట్ల లెక్కలు తగ్గుతున్నాయి అని కొంచెం మీరంతా చిన్న వాటికి తృప్తి పడేటటువంటి మనుషులు. ఈ ఫ్లక్చువేషన్స్ చాలా కామన్గా ఉంటాయి అని వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉన్నారు. మైండ్స్ని మారిస్తే ఈ దేశాన్ని 100 ఏళ్ళు రౌల్ చేయొచ్చు అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. మీరు మైండ్ గురించి మాట్లాడట్లేదు, మీడియా గురించి మాట్లాడట్లేదు, పాపులారిటీ గురించి మాట్లాడట్లేదు, సింబల్స్ గురించి మాట్లాడట్లేదు. మీరు ఒక్క అక్షరం రాయలేరు, మీ నోరు తెరిచి మాట్లాడితే అది నీకు కూడా అర్థమవుతుందో లేదో స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ ఒక పనికి మాలిన వెధవ కూడా ఒక ఇల్యూజనరీ ఎనిమీని మనకు చూపించి నమ్మించి మనం కూడా అందులోకి దిగి వాడి తరపున మనం యుద్ధం చేసేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ మహాత్మా జ్యోతిరావు పూలే సింప్లీ టోల్డ్ దట్ your enemy is not Britishers. Of course you may not accept, but he simply told that once the Britishers ruled out from this country, the Brahmin become as the సామ్రాజ్యవాది. మొట్టమొదటి సామ్రాజ్యవాది ఈ ప్రపంచం లోపల వాడు వచ్చి 2000 సంవత్సరాలు దాటింది, ఇంకా ఇక్కడే ఉన్నాడు, ఈ భూమి నాది అని అంటా ఉన్నాడు. కానీ
150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఎనిమిని వాడు చాలా ప్రమాదకరమని కంటిన్యూస్గా చెప్తుండు, మనం నమ్ముతున్నాము. కానీ వీడు అప్పుడెప్పుడో వచ్చి ఇక్కడే కూర్చొని మన భూమిని ఆక్రమించి ఈ భూమి నాది అన్న వాడి పట్ల మాత్రం మనకు స్పృహ లేకుండా పోతుంది. సో ఈ కాన్షియస్నెస్ని ఇచ్చేటటువంటి క్రమం లోపల రేషనలిస్టులో, మార్క్సిస్టులో, అనార్కిస్టులో, సోషలిస్టులో, మీరు ఏ ఇస్టులైనా కానివ్వండి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం ద్వారా దేశాన్ని మాత్రమే కాపాడటం కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మానవాళిని కాపాడే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేయబోతా ఉన్నారు. దాన్ని నడిపేటటువంటి క్రమం లోపల ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ దట్ ప్లీజ్ డోంట్ అండర్మైన్ ద సింబల్, గివ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు ద సింబల్, వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్, రిలీజన్, కాస్ట్, క్రీడ్, ఏదైనా సరే వాటిని ప్రధానంగా ఎట్లా శత్రువు ఉపయోగిస్తుండో ఆ కాన్షియస్నెస్ని నీ కుటుంబం లోపల, నీ మిత్రుల లోపల, నీ రాజకీయాల లోపల నేర్పనంత కాలము మనం ఇచ్చేటటువంటి ఉపన్యాసాలతోటి నీ శత్రువుని ఓడించలేవు. అంతిమంగా మనం కోరుకున్నటువంటి రాజ్యం అది ఏదైనా సరే సిద్ధించదనేటటువంటి దాంతో నాకు ఈ అవకాశం ఇచ్చి భగత్ సింగ్ని మరొకసారి గుర్తు చేసుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు, భగత్ సింగ్ పట్ల అంత సీరియస్గా కాస్ట్కు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రోగ్రాం తీసుకొని ఉండకపోయినప్పటికీ కాస్ట్ పట్ల ఆయనకు ఒక రకమైనటువంటి దృక్పథం ఉంది. కులం లేని ఒక సమాజాన్ని నిర్మించడం జరగాలి అని భావించినటువంటి వాళ్ళల్లో భగత్ సింగ్ కూడా ఒకరు. కాబట్టి భగత్ సింగ్ వర్ధంతిని మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ క్షణం ఏం చెయ్యాలి అంటే ఆయన ఇది చేసిండు అది చేసిండు కాదు. ఇప్పుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భం లోపల మీరు 1వ తారీఖు జనవరి 1 నాడు ప్రామిస్ తీసుకుంటారు కదా, రేపటి నుంచి నేను దాగను, రేపటి నుంచి ఇది చేయను. సో ఈ రోజు నుంచి మరి నువ్వు ఏం ప్రమాణం తీసుకుంటా ఉన్నావు? భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నువ్వు తీసుకోబోయేటటువంటి ప్రమాణం ఏంటిది? ఆ ప్రమాణం కార్యక్రమం ప్రకారం ముందలికి పోతే మొత్తంగా కూల్చలేకపోయినా సరే ఏదో ఒక మార్పుని తీసుకొని రాగలిగేటటువంటి దాంట్లో మీరు కూడా ఒక చరిత్రను లిఖించుకుంటారు అని చెప్పి ఒక హోప్ తోటి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. మిత్రులారా, సుదర్శన్ గారు చాలా అమూల్యమైనటువంటి, ఇప్పుడున్నటువంటి నేటి తరం పూర్తిగా చరిత్రను చదవకుండా, చరిత్ర యొక్క సంపుటిని తెలుసుకోకుండా చాలా అనేక ప్రయత్నాలు జరుగుతూ ఈరోజు సమాజాన్ని పూర్తిగా మార్చే క్రమంలో జరుగుతున్నటువంటి వాటి గురించి సుదీర్ఘంగా మాట్లాడినటువంటి సుదర్శన్ గారికి వామపక్ష విద్యా యువజన సంఘాల తరపున సార్కి రెడ్ సెల్లు తెలుపుతూ మిత్రులారా, ఇప్పుడు మనం 2వ సెక్షన్కి వచ్చినాం. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా మనం ఏర్పాటు చేసిన సమావేశానికి ఇచ్చినటువంటి మిత్రులందరికీ పివైఎల్ తరపున, రాష్ట్ర కమిటీ తరపున మరొకసారి విప్లవందనాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, 3వసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఏ విధంగా హిందూ ఫాసిజం పేరుతోని ప్రశ్నించే గొంతులపైన దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యారంగంలో ప్రధానంగా నూతన జాతీయ విద్యారంగం పేరుతో తీసుకొచ్చి విద్యను బడుగు బలైన వర్గాలకు దూరం చేస్తూ ఉన్నాడు అనే అంశాన్ని ఇప్పటి వరకు మనం అనేక రూపాలలో అనేక 2020 నూతన జాతీయ విద్యాలయం పేరుతో ఏ విధంగా తీసుకొస్తాను, దానికి వ్యతిరేకంగా మనం అనేక పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సామ్రాజ్యవాద వ్యతిరేకత నిజమైన దేశభక్తి అని చెప్పినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితోని మనం ఇంకా ఐక్య ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది. ఆ వైపుగా ఈ వేదిక భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు ఇప్పుడు విద్యార్థి సంఘాలు మనకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడతారు. దీంట్లో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మాట్లాడిన తర్వాత 9 గంటలకట్లా ఈ సమావేశం ముగుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ బయటకు పోకుండా అందరూ కూర్చోవాలని తెలియజేస్తూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక దమనకాండను మన వైపు తీసుకొస్తా ఉన్నది. ఈరోజు ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ అక్రమ కేసులు పెడుతూ వాళ్ళందరూ కూడా నిర్మిస్తూ ఉన్నది. ఈ దేశానికి మూలవాసినటువంటి వాళ్ళను అనేక
నిర్బంధాలను ఎన్కౌంటర్ల పేరుతోనే ఈ రోజు కూడా ఒక మధ్యాహ్నం ఆపా టైప్లో కూడా దాదాపు ఒక 20 మంది ఎన్కౌంటర్లు అయిన సందర్భం ఉంది. దానిపైన ఈ దేశ యువత ఎటుపోతుంది ఏం కథ ఒక ప్రశ్నించే గొంతులుగా మన అందరం కూడా యువత విద్యార్థులు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మతం పేరుతోని కులం పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా రాజకీయాలు చేస్తున్న అంశాల పట్ల కూడా అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన బాధ్యతనే మన పైన ఉందని తెలియజేస్తూ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కానీ లేకపోతే ఇంకేదైనా పేరుతో కానీ మొత్తం యువత అటువైపే పోతా ఉందని ఇంజనీరింగ్ అయిపోయి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలనే కోరికలు కాకుండా ఈ దేశానికి మనం ఏమిచ్చినా మనం ఏం సేవ చేసిన వైపుగా ఆలోచన ఉండాలని కోరుతూ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక భారీగా దానికి పోటీగా ఈరోజు డీప్ సిక్ అని చెప్పేసి చైనా ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉందనే అంశాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన వైపు నుంచి కమ్యూనిస్ట్ దేశాలుగా ఒక కమ్యూనిస్ట్ విప్లవ విద్యార్థి సంఘాలుగా మన పైన కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతూ ముందుగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ని కోరుతాను. కామ్రేడ్స్, భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా దేశంలో పరిస్థితులు యువత కర్తవ్యం అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సుదర్శన్ సార్ హాజరయ్యి ఇప్పుడే దాదాపు ఒక గంట సుదీర్ఘంగా ఒక గంట పాటు అనేక విషయాలకు సంబంధించినటువంటి చరిత్ర గురించి అదేవిధంగా కులాలు మతాలు అంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా తమ పాలన కొనసాగిస్తున్నారో మన బాధ్యత ఏంది మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు దేశంలో చూసుకుంటూ ఉంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయి 3వసారి అధికారం రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కేవలం ఇంకా ఈ దేశంలోనే బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని చెప్పే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నది. ప్రధానంగా ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అనేకటువంటి సంఘాలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు మొదలుకుంటే యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎట్లా బీజేపీని బలంగా శాశ్వతంగా ఈ దేశాన్ని ఎట్లా పాలించాలో దానికి సంబంధించినటువంటి అన్నికి సంబంధించినటువంటి ఒక సంఘాలను ఏర్పాటు చేసుకొని వివిధ రూపాల్లో ప్రజలని తమ ఒక మెదడుని ఎటువైపు మళ్లించకుండా బీజేపీ వైపు ఉండే విధంగా చాలా కుట్రలు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే దేశంలో జరుగుతున్న ప్రతి విషయం పైన స్పందించేటటువంటి సామాజికవేత్తలు కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి, ఎవరు ఈ బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి అవసరమైతే హత్యలు చేయించే పరిస్థితి మనం చూస్తాం. అంటే మనకున్నటువంటి వాయిస్, మన గళాన్ని ధైర్యంగా వినిపించలేని పరిస్థితిలో మన దేశంలో ఉన్నాం. చాలా మంది బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, ఇది ప్రజలకు వివరించాలని, విద్యార్థులను చైతన్యం చేయాలని, యువతను చైతన్యం చేయాలని, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు బీజేపీ చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా చైతన్యం చేయాలని ఎంతో మంది భావిస్తున్నప్పటికీ చాలా మంది వచ్చినటువంటి వారిపైన దాడులు, కేసులు, హత్యలు చేస్తే దానికి సంబంధించిన కొంతమంది బయటికి వచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా మనం విద్యార్థులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది, యువతను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో బీజేపీ ఎంత ప్రమాదకరమో ఖచ్చితంగా నేటి విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే భగత్ సింగ్ చరిత్ర. ఈరోజు భగత్ సింగ్ చరిత్ర చాలా మంది విద్యార్థులకు, యువతకు తెలియని పరిస్థితి. ఈరోజు భగత్ సింగ్ చరిత్ర తెలిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేకాలు తీసుకుంటారో వాటిపైన ప్రశ్నిస్తారని చెప్పేసి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వీరిలో ఒక చరిత్ర తెలియకుండా ఈరోజు కంచివేష కుట్రను చేస్తూ ఉన్నారు.
మనం ప్రతిసారి భగత్ సింగ్ వర్ధంతి రాగానే భగత్ సింగ్ భారతరత్న ప్రకటించాలి, భగత్ సింగ్ గ్యారంటీ యాక్ట్ చట్టాన్ని అమలు చేయాలి, భగత్ సింగ్ పేరు మీద ప్రతి పాఠ్యాంశంలో అధికారికంగా జయంతి వర్ధంతి నిర్వహించాలని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మాట్లాడతాం. కానీ ఈ మాట్లాడే అంశాలపైన మనం క్షేత్రస్థాయిలో ఎక్కడ పనిచేస్తున్నాం, క్షేత్రస్థాయిలో ఏ విద్యార్థులను చైతన్యం చేస్తున్నాం, ఏ యువతను చైతన్యం చేస్తున్నాం, ఎక్కడ వెళ్ళి మన సభలు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనం కేవలం చెప్పుకోవడమే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో మన యొక్క పనిని ఎక్కడ వీళ్ళ మన విద్యార్థుల దగ్గరికి, యువత దగ్గరికి, ప్రజల దగ్గర తీసుకునే పరిస్థితి ఈరోజు ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడే మన సుదర్శన్ సార్ గారు చెప్పడం జరిగింది, సోషల్ మీడియాలో ఎట్లా వారి రైటింగ్ సమస్య ఏ రకంగా ముందుకు పోతారు, లెఫ్ట్ వింగ్ ఒక పోస్ట్ని పెడితే ఎట్లా వారిని ఏ రకంగా ఇబ్బంది గురి చేస్తారని చెప్పేసి. అంటే ఈరోజు అధిక శాతం ఉన్నటువంటి రైట్ వింగ్ సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళు చెప్పినట్టు భావజాలాన్ని చాలా విస్తృతంగా తీసుకో పరిస్థితులు ఉన్నది తప్ప మన ఒక భావజాలాన్ని ఒక 10 మంది షేర్ చేస్తే కనీసం 10 మంది ఇలా షేర్లు చేసే పరిస్థితి లేదు. మన ఒక లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి అంటే ఒక భగత్ సింగ్ చరిత్రను కానివ్వండి, లేకపోతే ఒక సుభాష్ చంద్రబోస్ చరిత్రను కానివ్వండి, ఒక లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ సంబంధించినటువంటి ఒక చరిత్ర యోధుల గురించి మనం ఎక్కడైనా పోస్ట్ చేస్తే కనీసం మనమే దాన్ని షేర్ చేయకుండా దాన్ని మనం ఫార్వర్డ్ చేయని పరిస్థితి మనం ఉన్నాం. మరి ఎక్కడ మనం ముందుకు పోగలుగుతాం, ఎక్కడ మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధించుకోగలుగుతాం అంటే ఇవన్నీ విషయాలకు సంబంధించినటువంటి మనము ఆలోచన చేసుకొని ఖచ్చితంగా ఈ విద్యార్థి యువతని చైతన్యం చేయాల్సిన బాధ్యత ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల పైన ఒక పెద్ద బాధ్యత ఉన్నది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలోనైనా సరే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలు ఖచ్చితంగా మనము వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది, వాటిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదేమైనా మనకున్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి భగత్ సింగ్ అని, రాజగురు సుఖదేవ్ సంబంధించినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక జీవిత చరిత్రలో ఖచ్చితంగా విద్యార్థులకు తెలిసే విధంగా ఈరోజు ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో కూడా మనమంతా ఒక తాటిపైకి వచ్చి మన యొక్క ఐడియాలజీ సంబంధించినటువంటి విద్యార్థులకు యువత తీసుకోవడానికి మనంతా పెద్ద ఎత్తున కృషి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం కూడా విద్యార్థులకు అదే విధంగా మనం కూడా ఒక ధైర్యంగా ముందుకు పోయి మనం పోరాటం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే ఒక పోరాటాన్ని ముందు తీసుకుపోయి మన భవిష్యత్తులో కూడా మన చరిత్రకు సంబంధించినటువంటి చరిత్రకారుల గురించి కానివ్వండి, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల పోరాటాలు కానివ్వండి, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగేటటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి దానిపై పెద్ద ఎత్తున తీసుకొని అందరినీ చైతన్యం చేసి ఈ బీజేపీ పాలన విధానంపై వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లక్ష్మణ్కి ధన్యవాదాలు. అందరూ ఇక మిగిలింది 5గురు మాత్రమే, అందరూ 5 నిమిషాల లోపలనే మాట్లాడతామని చెప్పారు. తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళకి గమనించిందంటే భోజనం కూడా ఉంది పైన హాల్లో, దాన్ని కూడా గమనించండి, ఎవరు వెళ్ళొద్దని తెలియజేస్తూ ఇప్పుడు ఎస్ అనిల్ పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడవలసిందిగా కోరుతాం. భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశ పరిస్థితులు, యువకుల పాత్ర, ఈ దేశంలో విద్య కాషాయీకరణలో నిమగ్నమై కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం గౌరీ లంకేష్, దబోల్కర్, పన్సారి లాంటి అనేక మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ వరకు 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేయాలనుకున్నటువంటి హత్యలు పకడ్బందీగా విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లేదా కేంద్ర ప్రభుత్వ కనుసన్నాలలో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ 10 ఏళ్లలో గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు సంపూర్ణంగా విజయవంతమయ్యారు. ఆ 10 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి 370 ఆర్టికల్ కావచ్చు, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు, దేశద్రోహులు అనేటువంటి అనేక అంశాల్లో ప్రజల మధ్య వైరుధ్యాలను తీసుకొని కమ్యూనిస్టులను, అంబేద్కరిస్టులను ప్రజల నుంచి వేరు చేసుకొని మనల్నే ఈ దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నటువంటి రాజ్యం కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో భగత్ సింగ్ స్ఫూర్తితో మనమంతా రేపు భవిష్యత్తులో క్షేత్రస్థాయిగా
హిందూ మతం అనేటువంటి సంస్కృతి ఈ దేశంలో మన ఇంట్లోనే, మన ఆచారాల్లోనే, మన సంస్కృతిలోనే, మన ఇళ్లలో వస్తున్నటువంటి యువకులు యువతుల్లోనే ఈరోజు వాడు భావజాలాన్ని చొప్పిస్తూ ఉన్నాడు. ఈరోజు 50 ఏళ్ళ భారత తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని మన తెలంగాణలో చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి వామపక్ష భావజాలం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మన ఇళ్లలోనే ఈ హిందూ మతం యొక్క భావజాలం నేటి తరం పైన వస్తూ ఉన్నది. దాన్ని అడ్డుకట్ట వేసుకోవడం కోసం మనమే మన ఇళ్ల నుంచి హిందూ మతం యొక్క జై శ్రీరామ్ నినాదం కావచ్చు, లేదా కాషాయీకరణ పేరుతో వస్తున్నటువంటి సంస్కృతిని కావచ్చు, మనం తిప్పికొట్టకపోతే రేపు భవిష్యత్తులో మనం ఈ రాజ్యం యొక్క నిర్బంధానికి లేదా హింసకు మనమంతా బలి కావాల్సినటువంటి అవసరం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రేపు భవిష్యత్తులో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల యొక్క స్ఫూర్తితో మనమంతా యూనిట్గా ఉద్యమాలు నిర్మించుకోవడం కోసం మన ముందు కర్తవ్యంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం. కి ధన్యవాదాలు తెలుపుతూ పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె శ్రీను గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. కామ్రేడ్స్, ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా మన ఈ సభ నిర్వహించుకుంటడం జరుగుతుంది. ప్రధానంగా దీంట్లో నేడున్న దేశంలో ఉన్న పరిస్థితులు, దాంట్లో యువత ఏ విధంగా తన పాత్ర పోషించాలనే దానిపైన ఈ సభ పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ దేశభక్తి, జాతీయ భావం అనే పేరుతోటి ఒక కొత్త అర్థాలని భారతదేశ ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ వస్తుంది. భారతదేశంలో ప్రతి 100 కిలోమీటర్లకి భారతదేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న జనాభా యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, మతాలు, విభిన్న కల్చర్ మొత్తం కూడా చేంజ్ అవుతున్న ఈ భారతదేశంలో ఒక మత సంస్కృతినే ఈ భారతదేశ సంస్కృతిగా, ఒక మత భాషనే ఈరోజు ఒక ఈ చూపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దేశభక్తి ఎలా ఉంటుందంటే, ఇలా దేశభక్తి హిందూ ముస్లింల గొడవ జరిగినప్పుడు, పాకిస్తాన్కి ఇండియాకి క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు, మరియు ఈ దేశంలో ఏదైతే ప్రధాన సమస్యలు ముందుకొస్తే ఆ ప్రధాన సమస్యలని పక్కదారి పట్టించే విధంగా ఉన్నప్పుడు మత ఘర్షణతోటి ఈరోజు పెద్ద ఒక పరిస్థితులు తీసుకొస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు? భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అందించిన పోరాట స్ఫూర్తి, పోరాట పటిమతోటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగాయి, వామపక్ష పార్టీలు జరిగాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని వామపక్ష పార్టీలు దున్నేవానికి భూమి కావాలని, అదేవిధంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మికులు పనిచేసిన పని గంటలు తగ్గించాలని, వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కించాలని ఈరోజు వామపక్ష పార్టీలు భగత్ సింగ్ ఇచ్చిన పోరాట స్ఫూర్తితోటి ఈరోజు కొనసాగిస్తుంటే, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు విద్యార్థులు అందరికీ కులం, మతం, లింగం భేదం లేకుండా అందరికీ కూడా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి, అది కూడా శాస్త్రీయమైన విద్య అందించాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. దేశ సంపద మొత్తం ఏ ఒక్కరి చేతిలో ఉండకుండా దేశ సంపద మొత్తం, ఈ దేశ సంపద మొత్తం అందరికీ సమానంగా పంచాలనే వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు చెప్తుంటే, ఈరోజు దేశ సంపద మొత్తం కూడా అదాని, అంబానీ చేతుల్లో పెడుతున్న ఈ బీజేపీ దేశభక్తుల, దేశద్రోహుల మనం ఆలోచించాలి. 2014 నుంచి నేటి వరకు కూడా భారతదేశంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అదాని, అంబానీ, జిందాల్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఈరోజు రుణమాఫీ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు పండించిన పంటకి మాకు గిట్టుబాటు ధర కల్పించాలి, మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం అని తోటి రైతులు మొత్తం కూడా ఢిల్లీ పుర వీధుల్లో వ్యవసాయం 3 చట్టాలకు వ్యతిరేకంగా
వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళ డిమాండ్ ఏం పట్టించుకోకుండా ఎండనక వాననక చలనక వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని డిమాండ్ పట్టించుకోకుండా వాళ్ళ సాగుకి పరోక్షంగా ఈరోజు బీజేపీ కారణమైన పరిస్థితి. ఇంకో రకంగా భారతదేశంలో ఒక పెద్ద సంస్కృతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో మొత్తం కూడా యువకులను ఒక పక్కదారి పట్టించే విధంగా యువకులను మొత్తం కులం పేరుతో మతం పేరుతోటి కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు చేస్తూ ఉంది. కాబట్టి ఈ బీజేపీ పార్టీని మనం ఎంతగా సంస్కృతి పరంగా ఎదిరించాలంటే భగత్ సింగ్ చెప్తాడు, భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని. అప్పుడు భగత్ సింగ్ జైల్లో ఉన్న క్రమంలో బీబీసీ అనే ఒక న్యూస్ ఛానల్లో భగత్ సింగ్ ప్రశ్నిస్తారు. భగత్ సింగ్ ఏమంటాడంటే, భారతదేశంలో దోపిడీ కుల పీడనం అసమానత లేని సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నిజమైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు దిశైన స్వాతంత్రం వచ్చిందా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 78 సంవత్సరాలు కూడా ఈరోజు ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరుతోటి జరుపుకుంటున్న ఒక పక్క ఆకలి చావులు ఎదురవుతున్న పరిస్థితి, ఇంకో పక్క ఒక మనిషి దగ్గర ఒక మనిషి చేయి దాచే పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనబడతా ఉంది. ఈరోజు ప్రధానంగా పేదరికము, నిరుద్యోగము, ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం అంటే వస్తువు ధరల పెరుగుదల, ఈ ప్రధాన సమస్యను మొత్తం భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతుంటే ఇంకో పక్క ఈ సమస్యను పక్కదారి పట్టించే విధంగా కులం మతం అనే ఒక మత ఘర్షణ తీసుకొచ్చి ప్రధాన సమస్యలు కూడా తీసుకుపోయించే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఒక పక్క నూతన విద్యా విధానం 2020 పేరుతోటి భారతదేశంలో విద్యను మొత్తం కూడా కాషాయీకరణ పేరుతోటి ఈరోజు విద్యను మొత్తం మార్చున్న పరిస్థితి కనబడతా ఉంది. జీవం ఎలా పుట్టింది, అది పరిణామంగా చెంది అది మనిషిలా ఎలా రూపాంతరం చెందిందని జీవ పరిణామ క్రమం చెప్తుంటే జీవ పరిణామ క్రమాన్ని కూడా మొత్తం కూడా తప్పు అని దాన్ని సిలబస్ నుంచి తీస్తున్న పరిస్థితి ఉంది. మనం ఎప్పుడైతే భగత్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నామో భగత్ సింగ్ చరిత్ర కూడా ఈరోజు వాళ్ళు పాఠ్యపుస్తకాలను తీస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ చరిత్ర కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా తూట్లు పరుస్తూ రాజ్యాంగ సంస్థల్ని కూడా ఈరోజు వాళ్ళని అవసరాల కోసం రాజకీయ పబ్బం గడపడం కోసము ఈరోజు మొత్తం రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 2019లో భారతదేశ చరిత్ర ఎన్నడూ లేని విధంగా ఒక సుప్రీంకోర్టు కొంతమంది న్యాయమూర్తులు బయటికి వచ్చి ఈ భారత సుప్రీంకోర్టులో న్యాయం జరగట్లేదు అని ఒక దుస్థితి ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశంలో తీసుకొచ్చాము. ఇంకో ప్రకంగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను సైతం ఈరోజు పార్లమెంట్లో వాళ్ళని సస్పెండ్ చేసి పార్లమెంట్ ముందుకి బయటికి వెళ్ళగొడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత నియంతగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీకి మనం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే మనం ఈరోజు మీకు తెలియజేస్తూ, గద్దరన్న బతుకున్నప్పుడు అంటాడు, నీ తాతకు తాత హిట్లర్ గాడు, నాకెదురెవడని నెర్రవీగితే ఎర్ర దండు అని చుట్టుముట్టితే గుండె ఆగిపై గుడుకుమన్నావు. నీ అయ్యకు అయ్యా నైజామోడు నాకెదురెవడని నాట్యం ఆడితే వీర తెలంగాణ చుట్టుముట్టితే ఫైజా మూడి పారిపోయాడు. భారతదేశంలో ఏ నియంత అయినా సరే, భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్ర చూసినా కూడా ఏ నియంత కూడా మనుగడ సాధించలేదు. ప్రజల చేతుల్లో ఓడిపోయారు. ప్రజల సరైన చరిత్ర నిర్మాతలు. ప్రజల చరిత్ర నిర్మించాలన్నా, ప్రజలు దాన్ని తిరిగి రాయాలన్నా కూడా ఈ ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని కానీ, నాడు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ను కానీ, ఈరోజు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నో రోజులు లేరు, మధ్యతరగతి ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరంతా కూడా ఎన్నో రోజులుగా పట్టదు, ఒక నూతన సమాజం వచ్చే ముందులో ఉంది. కాబట్టి మనం దానికోసం కృషి చేస్తూ మన వాయిస్ని కన్నా మన రాతపూర్వకంగా ఉద్యమాలకి మనం కొంత ఊతం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీనుకు ధన్యవాదాలు. ఇప్పుడు పీడిఎస్ విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరు విజయ్ మాట్లాడాల్సిందిగా కోరుతాం. స్వతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్
ముందుగా విప్లవ నివాళులు. స్వతంత్ర పోరాట యోధులు వారసత్వాన్ని కొనసాగిస్తున్న మనం ఒక సైడు, స్వతంత్రాన్ని వ్యతిరేకించినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకవైపు. స్వతంత్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఈ దేశ చరిత్రను, సంస్కృతి పైన ఒక దేవుడి పేరుతో, ఒక మతం పేరుతో, నూతన విద్యా విధానం పేరుతో, విద్యా కాషాయీకరణ పేరుతో ఒక భావజాలాన్ని కనుమరుగు చేస్తూ ఉన్నారు. చరిత్రని వక్రీకరిస్తే శివాజీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉన్నవాడని వాళ్ళు జిల్లాలలో పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తే కమ్యూనిస్టు లేకపోతే పేదరికం, సమానత్వాన్ని కోరుకునేవాడని మనం నిరూపించాం. అదేవిధంగా నేతాజీ మావాడని చెప్పారు. నేతాజీ వాళ్ళ కూతురు నేతాజీ గారు కమ్యూనిస్టు భావజాలానికి దగ్గరగా ఉండే వాళ్ళని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేతాజీని వాళ్ళు వదిలేసి ఇంకో శంభాజీ అనేటువంటి ఇంకో పేరు ఎత్తుకొని చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంస్కృతి పైన దాడి చేస్తూ ఉన్నారు. ఒక విషయం చెప్పి ముగిస్తాను. నిన్నటికి నిన్న అసెంబ్లీలో ఒక ఆర్మూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడంటే, మహాకుంభమేళ పెట్టి ఉత్తరప్రదేశ్ 3 లక్షల కోట్లు సంపాదించింది. అధ్యక్ష, మీరు కూడా నాకు మా ఆర్మూర్ పక్కన శ్రీరామ్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాని పక్కన ఎకో టూరిజం టెంపుల్ ఎకో టూరిజం అని పెట్టి నాకు కూడా మీరు డబ్బులు కేటాయించండి, గుడి కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది. తిరుపతి గుడిని చూపిస్తున్నాడు, మహాకుంభమేళని చూపిస్తున్నాడు. కమ్యూనిస్టులు మనం అందరం కూడా అన్ని లైవ్లు చూస్తూ ఉంటాం. అట్లాంటి విషయాల మీద ఎందుకంటే ఇక మాట్లాడుతూ వేదికల మీద ఈ తెలంగాణ మట్టిలోనే జాతీయ భావాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిట్లన్నీ కూడా అందరికీ కింద కూర్చున్నటువంటి విద్యార్థులు కావచ్చు, అందరికి కూడా అందరూ ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతారు. అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఎందుకంటే దూసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రకృతిని విధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళపైన కార్పొరేట్లు ఇంతకుముందు సుదర్శన్ గారు చెప్పినట్టు కార్పొరేట్లే ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి, కోర్టులు నడిపిస్తూ ఉన్నాయి. మొత్తం మాఫియా మొత్తం కూడా కార్పొరేట్ల చేతిలో ఉంది. కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, భగవత్స్పంది స్ఫూర్తితో పోరాటానికి పూనుకోవాలని చేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ విజయ్. ఇప్పుడు ఏఎస్బి రాష్ట్ర కన్వీనర్ వేణు. చివరిగా ఇంకొకళ్ళు ఉన్నారు. ఈరోజు భగత్ సింగ్ 94వ వర్ధంతి సభకు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి యువజన నాయకులకు మరియు విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి నాయకులందరికీ ఉద్యోగ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ దేశం ఎలాంటి దేశం అంటే స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఒక నేతాజీ చరిత్రను కూడా బయటికి తీసుకురాకుండా, నేతాజీ అనే వ్యక్తిని కూడా ఎవరికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలకు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యక్తి ఎలాంటి కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఒక మహానుభావుడు, మహానాయకుడు అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక కులనాయకుడు మాత్రమే అనేటువంటి చెప్పినటువంటి దేశం మన దేశం. ఈ దేశ రాజకీయాలు ఎట్లున్నాయంటే ప్రస్తుతం రేపు కూడా భవిష్యత్తులో కూడా ఒక మోడీ చరిత్ర అని పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి నెలకొండా ఉన్నది. కాబట్టి మనమందరం చైతన్యవంతులుగా చదువుకున్న విద్యార్థులం కాబట్టి ఇప్పటి నుంచే ఏది నిజం, రాబోయే తరానికి కూడా చరిత్రను మనము ముందుకు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలను అవాస్తవాలుగా గుర్తించి సినిమాలు, నాటకాలు, అవి నాటకాలు మాత్రమే కాబట్టి సినిమాలో జరిగిన ప్రతిదీ నిజాలు కావు. కాబట్టి ఛత్రపతి ఎవరు, సంభాజీ ఎవరు, చరిత్ర ఏంటనేటువంటి తెలుసుకునేటువంటి విషయం మీద మనం అందరం ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నది. గల్లీలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఈరోజు కాషాయ జెండా పట్టుకొని తిరుగుమని చెప్తా ఉన్నారు. ఎందుకు తిరుగుతామన్నారు? ప్రమోషన్ చేసుకుంటున్నారు ప్రతిదీ వాళ్ళు. ఈరోజు కూడా గల్లీ నుంచి ప్రమోషన్ చేసుకుంటా ఉంటే రేపు దేశం మొత్తం కాషాయ జెండా ఎగరేసి హిందూ మతంగా, ఇదొక హిందూ రాజ్యంగా
తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆర్నిశలు తప్పుడు వాస్తవాలతోటి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్న వారికి మనం దగ్గరుండి ఓట్లు వేయకుండా వాళ్ళని గెలిపించకుండా మనం ముందుండి చరిత్రను నిజాలేంటి అని ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం మనకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి ఇంతకుముందు మన శివశంకర్ గారు చెప్పినట్టు మన న్యూ ఇయర్కి ఏ విధంగా అయితే మనం ప్రామిస్ చేసుకుంటామో, నేను అలా ఉండాలి ఇలా ఉండాలి ఎలా ప్రామిస్ చేస్తామో, మన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రామిస్ చేసుకోవాలి. నా తరపున మా ఊర్లో, నా తరపున మా కాలనీలో, మా కాలేజీలో నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో నా యొక్క చరిత్రను, దేశ చరిత్రను నా వంతుగా నేను చెప్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి చరిత్ర ఏంది, గతంలో ఉన్నటువంటి చరిత్ర ఏంది, దాన్ని నా తరపున చెప్పి కొంతమందిని నా తరపున నేను మేలుకొల్పుతానటువంటి ప్రామిస్ ప్రతి ఒక్కరు తీసుకుంటే చరిత్ర మన వంతుగా ఎంతో కొంత మనం చరిత్రను 10 మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. కామ్రేడ్స్, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తిరుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న తోటి వామపక్ష విద్యార్థి సంఘ సోదరులకు మరియు నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సుదర్శన్ గారికి, రేపు భవిష్యత్తులో ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఒక సమానత్వంగా నడిపించేటువంటి కోసం ఇక్కడ సమయం కేటాయించి కూర్చున్నటువంటి నా బ్రదర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందాక సుదర్శన్ సార్ చెప్పిన కొన్ని విషయాలను ఏకీభవిస్తూ, మా తోటి విద్యార్థి సంఘ నాయకులను వాటిని కూడా ఏకీభవిస్తూ, ఫ్రెండ్స్, ఈ దేశంలో మన స్వాతంత్రం రాకముందుకు రాజ్యాల కోసం కొట్లాడుకున్న ఉద్యమాలని, పోరాటాలు, యుద్ధాలను నేడు ఈ బీజేపీ ఏం చేస్తుందంటే మతాల మధ్యలో జరిగిన యుద్ధాలుగా ఇవాళ మన ముందు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క సేవా భారతి యొక్క సంస్థల్ని, ఈ దేశంలో 14,000 సంస్థల్ని ఇలా దేశవ్యాప్తంగా విస్తరించి మన పాఠ్యాంశాలలో మన విద్యను మొత్తం కూడా కాషాయీకరణ చేయడం కోసం కూడుకుంటున్నది. దానికంటే ముందుగా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఇవాళ బీజేపీ ఆపరేషన్ కగార్ పేరుతో, దేశభక్తి పేరుతో, లేకపోతే అనేక అంశాల పట్ల ఇవాళ రోహిత్ వేముల చావు కావచ్చు, లేకపోతే ఇవాళ 20 మంది నక్సలైట్ల పేరుతో చంపినాడు, ఇవన్నీ ఏం మనకు సూచిస్తున్నాయంటే ఒక మనిషిని మనిషిగా చూడకుండా ఇవాళ వాళ్ళ యొక్క శాడిజాన్ని చూపించే విధంగా బీజేపీ పరిపాలిస్తున్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇవాళ భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు, ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం అంటే కేవలం జెండాలు ఎగిరేసుకోవడం, సెల్యూట్ కొట్టడం కాదు. అక్కడ కూర్చున్నటువంటి నా చెల్లెళ్ళు ఇవాళ సంతోషంగా ఉండాలి, అక్కడ కూర్చున్న నా తమ్ముళ్ళు ఇవాళ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి ప్రయోజకులుగా కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి భగత్ సింగ్ ఆశయాలను ఇవాళ ఏం చేస్తున్నారంటే ఇవాళ మతానికి ముడిపెడుతూ, కులానికి ముడిపెడుతూ, ప్రాంతానికి ముడిపెడుతూ ఇవాళ బీజేపీ మన ముందుకు వస్తున్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మొన్నటికి మొన్న ఇవాళ పర్యావరణ దినోత్సవం కావచ్చు, జాతీయ జంతు దినోత్సవం కావచ్చు, మన మోడీ గారు జంతువుల దగ్గర ఫోటోలు దిగుతున్నాడు, కానీ ఆ పక్కనున్న మణిపూర్లో మనుషులు చచ్చిపోతే కనీసం ఎందుకు చనిపోతారో ప్రశ్నించని పరిస్థితి ఇవాళ ఒక మోడీ ఉన్నాడు. కానీ ఇవాళ వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే 56 ఇంచుల మోడీ మనకున్నాడు, ఈ మోడీ మన దేశాన్ని రక్షిస్తారని చెప్తున్నాడు. కాబట్టి ఆ సన్యాసులకు మనం ఏం చెప్పాలంటే, మన తోటి మనిషి చనిపోతే స్పందించని మోడీ ప్రధానమంత్రి ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే విషయాన్ని మన యువకులు గర్జించాల్సిన అవసరం ఉన్నది. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మనందరం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, కాబట్టి ఈ పరిణామాన్ని మనందరం కూడా సగర్వంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఐక్యతను కొనసాగించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బాధ తీసుకొని భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ఇవాళ యుద్ధాలు రాజ్యాల కోసం కొట్లాడుకున్న యుద్ధాలను మత ప్రచారంగా చేసుకున్నటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు తగిన బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా కంకణబద్దులు కావాలని, ఏ దేశం కోసం స్వతంత్రం కోసం అయితే ప్రాణాలు అర్పించిన మహనీయుల చరిత్రను కనుమరుగు చేస్తున్నారు. ఇవాళ మీరు అందరూ చూడండి, మన
తల్లులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తాతలు ముత్తాతలు కావచ్చు. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మనకు కొత్తగా దేశభక్తి కావచ్చు, కొత్తగా దైవభక్తి కావచ్చు నేర్పాల్సిన అవసరం ఉన్నదా? మనకు పంట పడితే ఆ పంటను మొక్కి అదే దేవుడిగా మనం కొలుచుకున్నటువంటి ఈ దేశంలో ఇవాళ గల్లీకి ఒక విగ్రహాన్ని పెట్టి ఇవాళ యువతను పాడు చేసే సంస్కృతిని తీసుకొచ్చిళ్ళు. దేవుడు అంటే ఇంట్లో ఉండాల్సిన దేవుడిని రోడ్ల మీద తీసుకొచ్చిన నీచ చరిత్ర వల్ల అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీది కాదని చెప్పేసి వాళ్ళందరూ క్వశ్చన్ చేసుకోవాలి. ఈ దేశ స్వాతంత్ర పోరాటం కోసం వినాయక విగ్రహాలు పెడితే ఇవాళ యువతను మత్తులోకి తీసుకొచ్చి వాళ్ళ రాజకీయ అధికారం కోసం వినాయకుని విగ్రహాలు పెట్టేది వాస్తవం కదా అని చెప్పేసి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దాంతోపాటు హనుమాన్ జయంతి చేస్తున్నారు. హనుమాన్ జయంతి ఇవాళ అసలు భక్తి అంటే తన యొక్క వ్యక్తిగతం, కానీ వాళ్ళ భక్తి అంటే మతం, భక్తి అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అయిపోయిందనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇవాళ కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి ఎలాంటి గతి పడుతుందో వాళ్ళందరూ మనందరం కూడా కనువిప్పు చేసే విధంగా ఉండాలి ఈ దేశాన్ని. కానీ అదే విధంగా పాఠ్యాంశాల్లో ఇవాళ వాళ్ళకు చరిత్ర లేదు. ఎందుకంటే మీకు ఉదాహరణ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణలో బీజేపీ ఏ చరిత్ర ఉన్నది, అదేవిధంగా మహారాష్ట్రలో వర్లీ ఆదివాసుల తిరుగుబాటు. కాబట్టి పాఠ్యాంశాలను మారుస్తే వాళ్ళ చరిత్రను ఉంచుకోవడం కోసం వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ భగత్ సింగ్ వర్ధన్ సందర్భంగా ఇవాళ మన ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు రేపు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒకటే ఇవాళ పొంచుకొస్తున్న ఫాసిస్ట్ విధానాలని కావచ్చు, మోడీ యొక్క విధానాలు కావచ్చు, మనం అందరం కూడా ముక్తకండతో వ్యతిరేకించి భవిష్యత్తులో మనందరం కూడా ఐక్యంగా ఉండి అదేవిధంగా ఈ వేదిక ద్వారా కూడా గుర్తు చేస్తున్నా రాని వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ఇవాళ మనందరం కూడా ఐక్యంగా ముందుకు పోతేనే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి కొంత ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏమున్నా కానీ దాంతోపాటుగా సుదర్శన్ సార్ చెప్పినట్టుగా ఇవాళ మానవత్వాన్ని నింపడం కోసం కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే దాంట్లో కమ్యూనిస్టులు ముందుంటారు. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న విద్యార్థి వామపక్ష సంఘాలు కూడా ముందుకు తీసుకొని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి మీకు మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి అదే స్టాలిన్ గారికి ఇతర జంపన్న లాంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఐక్యం చేసుకొని ముందుకు పోయే విధంగా ఈ కమిటీ ముందుకు పోతామని దానికి యుఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా ముందుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంక్లాబ్ జిందాబాద్, భగత్ సింగ్ ఆశయాలు సాధిద్దాం. మిత్రులారా, దాదాపు ఇంతటితో స్పీకర్లు అందరూ అయిపోయారు. అయితే దీనికి ప్రధానంగా స్పీకర్గా వచ్చినటువంటి సుదర్శన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ దీనికి బ్యాక్ బోన్గా ఉండి నడిపించిన స్టాలిన్ అన్నకి ప్రత్యేకంగా, తర్వాత ఎంఎఫ్ గోపీనాథ్కి విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తూనే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఉమ్మడిగా జరపాలని, మనం కూడా విన్నవి విన్నట్టుగా కాకుండా తెలియని వాళ్ళు తెలిసినట్టుగా కాకుండా ఎక్కువ మంది విద్యార్థులకి ఈ దేశంలో ఏం జరుగుతుందో అనేది చెప్పే విధంగా చేయాలి. ఎందుకనంటే నిజం చెప్పులు దొడుకునే లోపు అబద్ధం భూగోళం తిరిగి వచ్చేది అనే సామెతలాగా ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది అబద్ధాల ఫ్యాక్టరీ లాగా తయారు చేసుకొని 100 అబద్ధాలైన ప్రచారం చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల పరిధిలో ఉన్నటువంటి మీడియా అనేది ఎట్లయితే చేసుకున్నారో వాళ్ళకి సుమారు 10 లక్షల మంది సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్గా ఉన్నారనేది కూడా మనం వింటున్నాము. కాబట్టి మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేస్తే దానికి ఒక పెద్ద ఎత్తున మన మీద విరుసుకుపడే పరిస్థితి అనమాట. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం, అది ఛత్రపతి సినిమా కానీ తెలంగాణలో ఉన్నటువంటి అనేక సినిమాలు వచ్చినటువంటి విషయాలలో కానీ అనేక భావజాలాన్ని ముందుకు తీసుకొస్తున్న తరుణంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. వినాయక చవితి పండుగ జరిపే క్రమంలో ఒకప్పుడు వినాయక పండుగ చందాలకి ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వినాయక చవితి చందా ఇస్తారో ఇవ్వరో అని ఆ బృందం భయపడేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇవ్వకపోతే ఏమవుతారని కుటుంబీకులు భయపడే పరిస్థితుంది. వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేస్తారన్న భయం ఉందన్నమాట. అంటే వీడి వినాయకుడు చందా ఇవ్వలేదు అంటే హిందువు కాదు, హిందూ వ్యతిరేక అని చెప్పేసి ఆ బజార్న ఆ అపార్ట్మెంట్లలో ప్రచారం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ భావాజాలాన్ని, ఈ భయభ్రాంతులకు గురి చేస్తున్న వాటిని ఖచ్చితంగా తెలంగాణలో అనేది పెరిగిపోతా ఉంది. ఐక్యంగా యువత అనేది ప్రధానంగా దృష్టి పెట్టి వీటిని వ్యతిరేకించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. పైన హాల్లో భోజనం ఉంది, మీరందరూ కూడా ఆ భోజనం కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను.